ఉన్నత ప్రభావములు కలుగును గాక. మరి మంచి ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు ఆరాధించుకోవడానికి వీలుగా. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ వీళ్ళు వందనాలు. దేవుని చేత ఆకర్షించబడితే తప్ప మీరు ఇక్కడికి రాలేరు. ఇక్కడికి వచ్చి ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా కూడా దేవుని చిత్తమే ఉన్నది. కాబట్టి ఏదైనా కూడా దేవుని చిత్తమే. కాబట్టి దేవుని అనుగ్రహం చొప్పున నడుచుకోవడం మనకు దీవెనకరము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభుల వారు మనం ప్రతి ఒక్క స్వార్థలో మనం చూస్తాం. ఆయన మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎవరి దగ్గర తీసుకున్నాడు బాప్తిస్మము? బాప్తిస్మం ఇచ్చి యోహాన్. మళ్ళీ యోహాన్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈయన కజిన్ అవుతాడు, ప్లస్ ఇంకొంచెం పెద్దవాడు కదా, ఒక 6 నెలలు ఏమో పెద్దవాడు కాబట్టి, సహోదరుడు కాబట్టి బాప్తిస్మం ఇచ్చిన యోహాను అనేటువంటి మాట మనం గమనిస్తాం. ఆ సందర్భం మనందరికీ తెలుసు. బాప్తిజం తీసుకున్నాడు నీటిలో, బయటకు వచ్చేటప్పుడు ఆకాశము తెరవబడి పావురం అలా దిగి రావడం, ఒక స్వరం కూడా వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేను ఆనందించుతున్నాను అనేటువంటి మాట. వెరీ గుడ్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన కుమారుని ఎంతో ఆనందిస్తున్నాడు. మనమందరం కూడా మరి రక్షించబడ్డాం, మనమందరం కూడా విశ్వాసులుగా మార్చబడ్డాం, లేదా మనమందరం విశ్వాసంతో ఉన్నాం. ఇంకా కరెక్ట్గా ఒక మంచి పదం వాడాలి అంటే మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాం. అవునంటారు కాదంటే మనమందరం దేవుని బిడ్డలు అనే వాళ్ళందరూ చేయొద్దని, మనమందరం ఎడమ చేయొద్దు, కుడి చేయొద్దండి. కుడి చేసే రైట్ ఇది కదా, దక్షిణ హస్తాన్ని ఎత్తి చూపించడం అవసరం. కాబట్టి మనమందరము దేవుని బిడ్డలు. ఒకసారి లెక్క చూడాలి, ఎవరెవరు చేతులు ఎత్తి, చేతులు ఎత్తండి ఒకసారి కౌంట్ చేయాలి. అందరు ఎత్తినట్టేనే ఎవరు మిస్ అయినా? అందరు ఎత్తినారే? సగమే ఎత్తినప్పుడు. సో విశ్వసించినారు, దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డారు. ఇప్పుడు తండ్రి ఆ స్వరం ఒకటి మళ్ళీ జ్ఞాపకం చేస్తా అభిరామ్ గారు కరెక్ట్గా చెప్తున్నాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. 2 మాటలు, నా ప్రియ కుమారుడు, నా ప్రియమైనటువంటి వాడు, నాకు ఇష్టమైనటువంటి వాడు. ఇంకా మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొకరు లేరు కాబట్టి ఆయన ఒక్కడే కాబట్టి ఇంకా దాంట్లో పెద్ద మనం ఆలోచించాల్సిన, డౌట్ పడాల్సింది ఏం లేదు. 10 మంది ఉంటే ఈయన ఎక్కువ, ఇప్పుడే అనుకున్నాం కదా, ఒకరి పెద్దోడు మీద ఎక్కువ ఉంటుంది, చిన్నోడు మీద తక్కువ, ఇలా ఏదో ఉంటుంది కొంచెం అటు ఇట్లో. కానీ ఇక్కడ ఒకే కుమారుడు కాబట్టి అదేం లేదు కాబట్టి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఈయన ఏందో నేను ఆనందించు. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు మనం దేవుని బిడ్డలు అనుకుంటున్నాడు. మనం మన వైపు తిరిగి ఆలోచన చేస్తే మొట్టమొదటిది ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, నీవు ప్రియ కుమారుడివా? నా మొదటి ప్రశ్న ఏంటంటే నీవు ప్రియ కుమారుడివా? నీవు నువ్వు ప్రియ కుమారుడివయ్యా దేవునికి? రెండో ప్రశ్న, ప్రియ కుమారుడు అయితే సరిపోదు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఆయన చెప్పాలి, అంటే దేవుడు చెప్పాలి కదా. ఇష్టమైన బిడ్డ ఏదో నేను ఆనందిస్తున్నాను అంటే ఆ ఇష్టమైన బిడ్డ ఇష్టంగా ప్రవర్తిస్తున్నాడు. నాకు ఇష్టమే నువ్వు, కానీ నాకు ఇష్టంగా నువ్వు ప్రవర్తించట్లేదు. అప్పుడు నేను నీ ఎందు ఆనందిస్తున్నాను అని చెప్పగలనా? అలాగా చెప్పలేదు. ఇప్పుడు నీ అందు నేను ఆనందిస్తున్నాను ఎప్పుడు చెప్పగలను? నువ్వు కరెక్ట్గా చేసినట్లయితే కదా, నాకు తగినట్టుగా అనుకూలంగా నేను చెప్పిన మాట వింటూ చేసినట్లయితే నీ అందు నేను ఆనందించచ్చు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను అనే మాట నీ విషయంలో ఇప్పుడు మీరు అందరూ అన్నారు, అందరూ చేతులు ఎత్తారు, బాగానే ఉంది, మంచిది, ఆ మాత్రం ఉండాలి. అయితే ఈ 2 ప్రశ్నలకి మనం తగినట్టున్నావా? దేవుని బిడ్డలు అనుకోవడానికి చేయత్యం, బాగానే ఉంది, సంతోషం. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట అనిపించుకోగలుగుతున్నారా? రెండవది, ఈయన ఎందు నేను ప్రియ కుమారుడు అనేది ఓకే, అది ఒకే స్టేజ్, ఇంకా నేను అది పూర్తి అయిపోయింది అని అనుకోను. ఎప్పుడు ఇంకా ఇష్టపడతాడు, ఆనందిస్తాడు? నువ్వు ఇష్టమే మీ నాన్నకి, ఇంకా బాగా ఎప్పుడు ఇష్టం, నీ ఎందు ఎప్పుడు ఆనందిస్తాడు? ఆయన పేరు నిలబెట్టినప్పుడు, నువ్వు గొప్పగా మారినప్పుడు, లేదా గొప్ప స్థితికి వచ్చినప్పుడు ఈయన నా కుమారుడు అని చెప్పుకునేటప్పుడు ఆనందిస్తాడు. కాబట్టి మనం గమనిస్తే యేసు ప్రభుల వారి తర్వాత మొదటి చెప్పేసాడు తండ్రి అయినటువంటి దేవుడు, కానీ తర్వాత ఆయన అనేక విషయాల్లో చెప్తా వస్తాడు. నేను అనేకం కాదు, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చి, నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని చేయడానికి ఈ లోకానికి నేను వచ్చానని చెప్తాను. ఏమిటి ఆ పని? కదా సహజంగానే మనం అనుకుంటాం, పైసలు వస్తుంది అంటే అడ్వాన్స్ తీసుకుంటాం, వెంటనే పని పక్కకు పోకుండా. అడ్వాన్స్ తీసుకున్నాక ఓనరు ఏమయ్యా రాలేదు, నేను వస్తున్నాం అంటే వస్తున్నాం సార్ అంటాం, వస్తున్నాం, ఏదో అటు ఇటు ఒక రోజు అటు ఇటు మొత్తానికి మొదలు పెడతాం, మరి ఆలస్యం చేయము.
లేదా నెలల తరబడి దాన్ని పోగొట్టరు. అట్లాగే మీరు గమనిస్తే ఆయన బాప్తిజం తీసుకున్నాడు అనగానే కింద పారాగ్రాఫ్లోనో అదే పక్క లైన్లోనో ఆయన పరిచర్య మొదలు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆలస్యం చేయలేదు. బాప్తిజం తీసుకున్నాడు, దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు దేవుని పని మొదలు పెట్టారు. మనం కూడా చాలా వరకు ఏంటంటే దేవుని పని ఏంటంటే మనకు తెలుసు, కానీ మొదలు పెట్టేది ఉంటుంది. బాప్తిజం తీసుకోవడం వల్ల పెద్ద స్పీడ్ బ్రేకర్ దాటినట్టు ఆశపడిపోతాం, ఇక అక్కడితో ఆగిపోతాం. ఒక నెల 2 నెలలు బైబిల్ బాగా చదువుతాం, తర్వాత అటక మీద ఏమంటే దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి సమయం దొరకనంతగా, అంటే బైబిల్ చదవడానికి ప్రార్థన చేసుకోవడానికి కూడా నీకు సమయం దొరకనంతగా నువ్వు ఆశీర్వదించబడితే నేనేమంటానంటే అది ఆశీర్వాదం కాదు. దేవుని దూరపరిచేది ఏది ఆశీర్వాదం. సాధారణ కూడా భ్రమ పెట్టి మనకు అటువంటివి ఇచ్చి దూరపరిచి దేవుడే ఇచ్చాడన్న భ్రమలో ఉంచుతాడు. ఇది మన జ్ఞాపకం పెట్టుకో. సరే, అది టాపిక్ పక్కన పెట్టేసేస్తే పని మొదలు పెట్టాడు. ఇది 3వ పాయింట్ మీ విషయంలో. మొట్టమొదటి ఏంటి? ఆయన నా ప్రియ కుమారుడు అనిపించుకునే స్థితిలో ఉన్నావా? 2వ పాయింట్ ఏంటి? ఈయన ఏదో నేను ఆనందిస్తున్నాను అనిపించుకునే స్థితిలో ఉన్నావా? 3వది ఏంటి? వెంటనే యేసు ప్రభు వారు పని మొదలు పెట్టినట్టుగా నువ్వు పని మొదలు పెట్టావా? ఆయన పని ఏంటో నాకు తెలియదని నువ్వు చేయి. నీకు తెలుసని మాకు తెలుసు, నీకు తెలుసని మాకు తెలుసు, కానీ నువ్వు చేయట్లేదు అన్నది మాకు తెలుసు. అది ఇంకా దేవుడు ఏమంటాడో మనకు తెలుసు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే యోహాను సువార్తలో చాలా చక్కగా కొద్ది పారాగ్రాఫుల్లోనే చక్కగా వివరించేశాడు. ఆయన పని అంతా దాంట్లో ఉండిపోయింది. యోహాను సువార్తలో మనం గమనిస్తే 43 నుంచి 51 వచనాలు మనం చూస్తే ఆయన పని ఏంటి, ఎట్లా చేశాడు ఏంటో కొంచెం మనకు అర్థమయ్యే రీతిలో అక్కడ ఉంది అనేది నేను గమనించిన. అది ఈరోజు మేము ముందుకు తీసుకొస్తాను. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు దీన్ని ధ్యానించి ఉండవచ్చు. ఇంకొక రకంగా అదే రీతిలో కాకుండా ఇంకొక ఆలోచనతో దీన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఉండవచ్చు. ఈ ప్యాసేజ్ మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా మరునాడు మరలా అని 35వ వచనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో గమనిస్తాం. ఏమనుందంట? యోహానును అతని శిష్యులు 2 నిలుచుండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? యోహాను చెప్పాడు. ఎవరా యోహాను? బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారు? 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 ఏం చేశారు అనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఏమనుందో చూడండి. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని ఏం చేశారంట? ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, చదువు. వెంబడించిరి. నేను చెప్పేది 3 అంశాలు. ఆ 3 అంశాలలో ఇది ఒకటి, వెంబడించుట. యేసును వెంబడించారు వారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ఆయనకు శిష్యులు, ఒక ఆయనతో కూడా ఉండి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నారు, పద్ధతులు నేర్చుకుంటూ ఉన్నారు, ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆయన ద్వారా బాప్తిసం తీసుకున్నటువంటి యేసు ప్రభువుల వారు ఎదురుపెట్టారో, ఆయన ఏమో ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడో, ఇక ఏమాత్రం వారు ఆలస్యం చేయలేదు. ఏం చేశారంటే వాళ్ళు నీవు ఇష్టమని దేవుడు చెప్తున్నాడు, నీ యందు నేను ఆనందించాలని దేవుడు చెప్తున్నాడు, నిన్ను నా పని కోసం ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తూ ఉన్నాడు కదా. ఒక కన్యకను దేవుడు పెళ్లి కొరకు ఏర్పాటు చేసినాడు. అక్కడితో ఆగిపోతే పెళ్లి కుమార్తెగానే ఉంటుంది. ఇప్పుడు సొంత మనిషి కావాలి అంటే ఏం కావాలి? వివాహం జరగాలి. తాళిగట్టకుండా నా పెళ్ళలో ఉంటే ఊరుకోరు. నీకు ఏర్పాటు చేయబడ్డదే అబ్బాయి, కానీ తాళి కట్టలేదు. తాళి కట్టకుండా నా భార్య అనడానికి నీ హక్కు. ఇప్పుడు హక్కు ఎప్పుడు వస్తుంది? తాళి కట్టే వస్తుంది. వెంబడించటం వల్ల మన హక్కు వస్తుంది. దేవుని వెంబడించి నేను బాప్టిజం తీసుకున్నా, నేను 40 సంవత్సరాలు అయింది, రోజు 1.5 బైబిల్ చదువుతా. మనకు వాక్యం పెట్టాను. చాలా మందికి అది ఇష్టం ఉండిండదు. చాలా మంది నన్ను ఎవరు ఇష్టపడరు సహజంగానే. మీ మొక్కలు కూడా చెప్తుంటాయి బయటల కంటే కూడా. నేనేం పెట్టాను? నువ్వు బైబిల్ చదవటం అనేది కాదు కొంత, నువ్వు బైబిల్ ఎంత ఆచరిస్తున్నావు అనేది కొంత దేవుని దగ్గర. అది చూస్తాడు, టేప్ పెట్టి కొలుస్తాడు రాగల సమయంలో. అది తీర్పుకు గుర్తు అని చెప్పాను. అలాగని బైబిల్ చదవకూడదు అనేది కాదు నా ఉద్దేశం. చదివితే కదా ఏముంది, ఏం పాటించాలి, ఏం అనుసరించి నడుచుకోవాలని నాకు తెలిసేది. చదవకూడదు తెలియదు కదా. కానీ చదివావా అంటే నేను 40 సార్లు చదివానండి.
నేను రోజు పొద్దున్న 5 గంటలకు లేచి చదువుతానండి, నేను 3 గంటలకు లేచి చదువుతానండి. చదువు బాగానే ఉంది, సంతోషం, అందులో అనుమానమేం లేదు. కానీ ఎంత ఆచరిస్తున్నావు? భయం భక్తి లేకుండా దేవుని సన్నిధిలో కూర్చోవడం కూడా ఆచరణలో భాగమేనా, పద్ధతేనా? కాబట్టి మనం గమనించుకోవాలి. వెంబడించటం అవసరం. అమ్మాయిలు అబ్బాయిలు వెంబడించినట్టు కాదు ఇది. ప్రేమతో, ఆదరణతో, భద్రతతో, క్షేమంతో, నమ్మకంతో ఆయన వెంబడించటం. ఆయన వెంబడించాలి. మనం శిష్యులు ఇద్దరు వెంబడించినారు. వీళ్ళు ఒకళ్ళ పేరైతే రాయబడలేదు, ఒకళ్ళ పేరైతే ఏమిటట, ఒకళ్ళ పేరైతే ఏమిటట దాంట్లోనే ఉంది. ఫాలో అప్ చేయను, తర్వాత ఏం పేరుందో గమనించు. రబ్బీ అనే మాట బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయనతో వారితో చెప్పగా వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినమున ఆయన బస చేసి, అప్పుడు పగలు రమాలమే 4 గంటలు ఆయన యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఒకళ్ళ పేరు చెప్పబడలేదు, ఒకళ్ళంట ఇద్దరులో ఎవరు, ఒకళ్ళు అంద్రేయ. ఈ అంద్రేయ ఎవరు? పేతురు యొక్క సహోదరుడు. నీవు అంద్రేవేమో, నీ ద్వారా పేతురు దేవుని దగ్గరికి రాబట్టవలసి ఉన్నదేమో. నువ్వు పని చేయకపోవడం వల్ల పేతురు అక్కడ. ఎందుకు పని చేయకపోవడం వల్ల అంటున్నానంటే, తర్వాత అందరూ ఏం చేశాడు? వెంబడించాడు. దేవుడిని అడిగారు. అడిగితే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? 38 చివర్లో, 38 చివర్లో అడగగా వచ్చే చూడము. నా రెండవ పాయింట్ ఏంటంటే, మొదటిది వెంబడించుము, రెండవది వచ్చి చూడుము. దేవుడు అనుమతిస్తున్నాడు నువ్వు వెంబడించటాన్ని చూసి, ముచ్చట పడుతున్నాడు. ఊరికే వెంబడించడం సరిపోదు. రా ఇద్దరం కలిసి ఒక దగ్గర ఉందాం, ఒక సావాసం చేద్దాం, ఒక పని చేద్దాం. ఇద్దరిది పని ఒకటే అయినప్పుడు నువ్వు వేరుగా నేను వేరుగా చేయటం ఎందుకు? ఇద్దరం కలిసి చేసుకుందాం రా, పని కొంచెం సులువు అవుతుంది అంటున్నాడు. వచ్చి చూడుడి. ఒక్కసారి కాదు, అనేక చోట్ల దేవుడు వచ్చి చూడుడి అనేమాట. ఇదే అధ్యాయంలో ఇంకో చోట కూడా వచ్చి చూడుడి అని చెప్తాడు. వచ్చి చూడు. మనం అనేక మందిని ఇన్వైట్ చేస్తాం. ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఆ ఇబ్బంది ఉంది, ఈ కష్టం ఉంది, ఆ కన్నీళ్ళు ఉన్నాయి, ఆ ఉద్యోగం లేదు, ఈ పెళ్లి కావట్లేదు, రోగం వస్తుంది, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటున్నారు. ఇలాంటి వాళ్ళు అనేకలు పట్టుకుంటాం. మనం మనిషిది బాగానే ఉంది. కానీ వచ్చి చూడము దేని గురించి చెప్పాలి? వచ్చి చూడమంటే ఇక్కడ ఎవరిని చూడమని చెప్తున్నాడు దేవుడు? తనను చూడమంటున్నాడా, ఇంకేదన్నా చూడమంటాడు? ఆ ఇద్దరితో ఏమని చెప్తున్నట్టు అక్కడ అర్థం? వచ్చి చూడమంటే ఎవరిని చూడమంటున్నాడు? ఎవరిని చూడమంటున్నాడు? నన్ను చూడండి. దేవుణ్ణి చూడండి. దేవుని ఆశ ఏంటో, దేవుని ఆశయం ఏంటో, దేవుని తలంపు ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. రోగాన్ని అనంతగా వేరు. రోగం పోవటానికి వస్తే దేవుడు రోగం పోగొడితే నువ్వు మళ్ళీ కనపడవు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వస్తే దేవుని ప్రేమించడం నేర్చుకుంటా. ప్రేమించిన తర్వాత అది నీ ఇష్టం. కట్టుబడి ఉంటావా, వెళ్ళిపోతావా, అది ఎవరు అని చెప్పలేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చిత్తంలో దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. అనారోగ్య సమస్యతో నిద్రపోయే వాళ్ళ గురించి మాకు తెలుసు. ఆత్మతో ఉండి నిద్రపోయే వాళ్ళ గురించి మాకు తెలుసు. ఆసక్తి లేకుండా అంటే ఇష్టం లేకపోవడం వల్ల నిద్రపోయే వాళ్ళ గురించి కూడా మాకు తెలుసు. ఏదో ఇక వచ్చాం కాసేపు, పొద్దున్నే టిఫిన్ కదా, అమ్మగారు 2 ఇడ్లీతో వదిలినారు, ఒక 20 ఇడ్లీ 30 ఇడ్లీని పెట్టించారు. కాబట్టి అది దీని వచ్చి కొంచెం ఆలోచించడం అంటే కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వివిధ రకాల వాళ్ళు ఉంటారు అని మేమందరికీ ఒక్కొక్కరికి పేరు పెట్టి చెప్పలేదంటే అందరినీ లేయండి అని అంటాం. కాబట్టి మీరేం మనసు నచ్చుకోవాలి. అందరికీ ఒకటే సమస్య ఉందని కూడా అర్థం కాదు. ఓకేనా? రకరకాల సమస్యలు ఉంటాయి కదా. ఓకే, కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే 2 మాటలు ఇందులో మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి వెంబడించడం అనే మాట చూస్తూ ఉన్నాం. రెండవది ఏం చూస్తామంటే వచ్చి చూడుడి అనేటువంటి మాట కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు కూడా మరి దేవుని పక్షాన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు లేదా
మనకు మంచి ఫెసిలిటీ అన్నమాట. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినాడు, రా అంటూ పిలుస్తున్నటువంటి ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు అనేది మనకు కొన్నిసార్లు మనం ఈ రోజుల్లో ఈ కాలంలో మనం చూస్తున్నాం. పెళ్లిళ్ళకి ఆహ్వానం ఉండదు, ఏముండదు, మంచి భోజనం ఉంటుందని కూడా వెళ్ళొస్తుంటాం. మరి అటువంటిది పిలిస్తే పోకపోవడం అంటే మహాపాపమే కదా. ఈయన పిలుస్తుంటే కూడా పోకపోవడం అంటే మహాపాపం. కాబట్టి పాపం మూట కట్టుకుంటున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంద్రెయ అయితే ఇక్కడ మీరు గమనించాలి, అంద్రెయ ప్రభువుని కనుగొన్నాడు, ప్రభువుని వెంబడించాడు, ప్రభు చేత నన్ను వెంబడించమని పిలిపించుకున్నాడు, పోతున్నాడు. బాగానే ఉంది. అప్పుడు అక్కడ ఉన్నాడు, దేవునితో కూడా ఒక రోజు అక్కడ ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ఒక్క రోజుతో వచ్చిన ప్రేరేపణ, ఆ ఒక్క రోజుతో కలిగినటువంటి సంతోషం, ఆ ఒక్క రోజుతో కలిగినటువంటి దేవునితో అనుబంధం ఏమి చేయటానికి అతన్ని పురికొల్పింది, ఏమి చేయటానికి అతన్ని ప్రేరేపించింది అంటే 41వ వచనం. 41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మెస్సియాను కనుగొంటే, మెస్సియాను కనుగొనడం అంటే అంత సులువైన మాట నాది, దేవుణ్ణి చూడడం అంటే అంత సులువైన మాటనా? మరి ఇక్కడ అంద్రెయ అంటూ ఉన్నాడు, మేము మెస్సియాను కనుగొంటిమి. అబ్బో అద్భుతం. ఎందుకంటే దేవుడిని పిలిచాడు, వాళ్ళు వెళ్ళిన అతను కూడా, యోహాను కూడా, బాప్తిజం మంచి యోహాను కూడా చెప్పాడు ఈయన దేవుని గొర్రె పిల్ల అని. వీటి వరకు క్రిస్టల్ క్లియర్గా ఉంది. అయితే నేను ఒక మాట చెప్తాను, పేతురు దగ్గరికి నేను ఎవరు కనపడలేదు, ఇంకెవరు స్నేహితులు లేరా, బంధువులు లేరా? ఆయన తనతో పాటు ఇంకొక శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడు కదా, తనతో పాటు ఇద్దరు కదా, అక్కడ ఇద్దరు పోయినారు కదా, వాళ్ళలో ఒకటి అంద్రెయ. ఆ శిష్యునితోనే ఏదైనా మాట్లాడవచ్చు కదా. పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు ఎవరు? పేతురు ఎవరు? సహోదరుడు, అన్న లేదా తమ్ముడు, ఏదైనా కావచ్చు కదా. మొట్టమొదటి నువ్వు దేవుని గురించి తెలుసుకున్నావు, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, గొప్ప పని చేశావు, సంతోషం, దేవునికి కూడా సంతోషం వేసింది. అయితే దేవుడు సంతోషంతో ఆగిపోకుండా ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నానని చెప్పగలిగినట్లుగా నువ్వు దేవుని పని చేయాలి అంటే, దేవుని మెస్సియాను నువ్వు కనుగొన్నావు, మంచి దేవుని నేను కనుగొన్నావు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు, రోగాలు బాగు చేసే దేవుడు, ఉద్యోగాలు ఇచ్చే దేవుడిని కనుగొనలే. నీవు మంచి దేవుడిని మాత్రం నువ్వు కనుగొన్నావు. నువ్వు వచ్చాక మంచి అని లీపుని ఏది చేయాలని ప్రేరేపిస్తే దేవుడు చేస్తాడు. ఇక్కడ అంద్రెయ ఏం చేస్తున్నాడు? తన సహోదరునికి మెస్సియాను కనుగొంటిని అని చెప్తున్నాడు. నేనేమంటానంటే ఒక మాట, సువార్త. అంద్రెయ ఎంత దీవించబడ్డాడో అది పక్కన పెడితే, పేతురు ఎంత దీవించబడ్డాడో మనం అందరికీ తెలుసు. నీ ద్వారా ఎవరు రావాల్సి ఉన్నదో వాటిని తీసుకురాకుండా నీవు వచ్చి కూర్చోవటం పాపం. రేపొద్దున వాళ్ళు దేవుని ఎరుగకనో, దేవుని ఎరిగి నిలబడలేకనో నశించినటువంటి వారి గుంపులోకి వెళ్ళి, వాళ్ళు నశించిన గుంపులో నుంచి ఎక్కడికి వెళ్తారండి? నిత్య నరకాగ్ని గుండము. ఈ నిత్య నరకాగ్ని గుండంలోనికి పోయేటప్పుడు వాడు ఒక్కసారి నీవు పరలోకంలో ప్రభు చెంత ఉన్నప్పుడు ఇలా చూసాడు అనుకో, ఎట్లుంటుంది నీకు? వాడేం నిన్ను కొట్టడు, తిట్టడు, ఇంత అన్యాయం చేస్తాడు కదా, నేను నాకు చెప్పిండొచ్చు కదా సరిగా, వెళ్ళి దేవుని దగ్గర కూర్చున్నావు, నన్నేమో నరకాలి, ఏమన్నవరా అను, ఏమో అన్నబతకాలి, నువ్వు నాకు తమ్ముడివా, నువ్వు నాకు దాయాదివా, నువ్వు నాకు స్నేహితుడు అని ఒక్కసారి ఒక చూపుతోనే నేను చంపేసాడు అనుకో, ప్రభు దగ్గర కూర్చుని ఆరాధన కూడా దాని దోషంగా లెక్కగట్టడా దేవుడు, దాని పాపంగా లెక్కగట్టడా? అసలు నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమన్నప్పుడు నీకు బట్టలు లేకపోతే నీకు ఏదైనా అదే ఒక్కటే కాదు, అది లోకపరంగా కొన్ని సహాయం చేస్తాం. అసలైన సహాయం ఏమిటి? నీకు రక్షణ కలిగే మార్గాన్ని బోధించటం, అట్టి మార్గంలో నేను నిలబడేటట్టుగా నీకు సహాయం చేయడం నా విధి అంటే కాపరి విధి కాదు, నీ విధి, అంద్రెయ విధి, సహోదరుని విధి. మొదట ఆ కుటుంబంలో రక్షించబడిన వాడి యొక్క పని, విధి, ధర్మం, అది నువ్వు నెరవేర్చకుండా నా మట్టుకు నేను రక్షించబడితిని, నా మట్టుకు నేను దీవించబడితిని, నా కుటుంబం దీవించబడుతున్నదని చెప్పుకున్న ధర్మమా? ఇది నా ప్రశ్న. చాలా ప్రశ్నలు వేస్తుంది. మొట్టమొదటిది ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు అనిపించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈయన ఏదో నేను ఆనందించుతున్నాను అని దేవుడు నీ పట్ల అనగలడా అనేటట్టు నువ్వు ఉన్నావా? ఇంకోటి, వెంబడిస్తున్నావా? ఇంకొకటి, వచ్చి చూడమనే స్థితిలో నువ్వు ఉన్నావా? వచ్చి చూసిన తర్వాత దేవుని గురించినటువంటి స్వార్థను మొట్టమొదటి ఎక్కడో ముఖ్యం తెలియని వాళ్ళ దగ్గరికి వ్యాన్లు వేసుకొని పాంప్లెట్లు అవసరం లేదండి బాబు. ముఖ్యంగా మన భారతదేశంలో అసలే అవసరం లేదు. నీ తమ్ముడు ఉన్నాడు, నీ అన్న ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, ఎవడో నీ బంధువుల్లో ఉన్నాడు, నీ స్నేహితుల్లో ఉన్నాడు, పట్టనట్టు అంటనట్టు తిరుగుతున్నటువంటి వాడికి ఏమిడు తెలుసు? వాడు నీతో పాటు సంఘంలో ఉండేటువంటి వాడే, నీతో పాటు క్రైస్తవుడు అనిపించుకునేటువంటి వాడే, కానీ క్రైస్తవుడుగా ఉండలేడు, సంఘానికి రాలేడు, దేవుని ఎంత కూర్చోలేడు.
కూర్చోలేడు దేవుని ఎదుట. దురాత్మలో ఉన్నవాడు దేవుని ఎదుట కూర్చుంటే ఎటువంటి పరిస్థితి? ఇసుకొస్తుంది, ఇంకేదేదో పుడుతుంటది, చీదర పుడుతుంటది, కాపరి చెప్పేది ఏం అర్థం కాదు, చెవులో సీసం పోసుకున్నట్టుంటది, గడవిడి గడవిడి గడవిడి. మరి అటువంటి వాడిని రక్షణలోనే నడిపించే బాధ్యత మీదైనప్పుడు నీవు పట్టించుకోకుండా నువ్వు ఎవరినై కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? ఏదో బాగాలేనాడు అయితే పరిగణండి వస్తాడు, ఏదో బాగా అవుతుంది అంటే అటువంటి వాళ్ళని పిలుచుకురమ్మన్నాడు. వచ్చినాక బాగా అవుతారన్నాడు. ఈ చిన్న ప్యాసేజ్లలో, ఈ చిన్న పారాగ్రాఫ్లలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా ఇండైరెక్ట్గా చెప్పాడు. మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాలని అందరికి చెప్పాడు? సహోదరుడు. మొదటి నా బంధువులండి. నేను రక్షించబడిన తర్వాత నా బంధువుల్లో ఎవరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు. నా అమ్మ కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, నా కుటుంబంలో ఎవరైనా కావచ్చు. నువ్వేం చేస్తున్నావు? నీ సొంత తమ్ముడు సంఘంలోకి రాకపోతే రాడండి, చెప్తే వినడండి, నాకు ఈ మాటలు, నాకు రాళ్ళ మాటలు, ఇదే దేవుని ఎదుటో చెప్పుకోకపోయింది. ఇది చెప్పుకో దేవుని ఎదుట. ఆయన తోసేస్తాడు, నీ తమ్ముడు లేకుండా నువ్వే రాలే, ఇద్దరం పర్లోకంలో శిఖార్లు కూడా అంటున్నాను. అది దేవునికి నీకు మధ్య ఉండాలి. కానీ జరిగేది ఏమిటో కొంచెం చూసారుగా అర్థమవుతుంది నీకు కూడా, నేను చెప్పక్కర్లేదు. అనేక మంది నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో రక్షణ లేని వారు అనేకులు, నశించు ఆత్మలు ఉన్నాయి. వారికి ప్రభువు తెలిసినా కూడా ఆత్మల చేత పీడించబడి ప్రభు చేతకు రావటానికి ఏ మాత్రం ఆసక్తి లేని వారు, ఆశ లేని వారు ఉన్నారు. అట్టి వారు ఆ నశించు ఆత్మల పట్ల నీ భారం ఏమిటి? అందరే లాగా ఒక్క రోజులోనే ప్రేరేపించబడి నాతో పాటు నా అన్న ఈ రక్షణను చూడాలి, ఈ దేవుని కుమారుని చూడాలి, ఈ రబ్బీని చూడాలి అని ఆశపడి మెసేజ్ తీసుకెళ్ళి అందించాడా? పేతురు వచ్చాడా? అందరూ వెళ్ళాడు. నువ్వు వెళ్తున్నావు, నీ దగ్గరికి అవసరం కొద్ది వచ్చినాడు పట్టుకొని తీసుకొస్తున్నా. అది కూడా ఒక ప్రయత్నంలో. అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయడం కాదు, అవసరాలు తీర్చే దేవుడిగా పరిచయం చేయొద్దు. దేవుడు అవసరాలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, మనల్ని ప్రేమించే దేవుడు. మొట్టమొదటి మనం నేర్పించాల్సింది, అయ్యా దేవుడు ప్రేమిస్తాడు, వచ్చి దేవుడి ప్రేమ ఒకసారి టేస్ట్ చేయి, పరీక్షించు, రుచి చూడు. రుచి తెలుసుకుంటే నువ్వు మళ్ళీ పోలేవు. స్వస్థతలు ఆటోమేటిక్గా వస్తాయండి. నువ్వు దేవుని ఎదుట భయంతో, భక్తితో, ప్రేమతో కూర్చుంటే తర్వాత నీకెందుకు ఇవి ఉంటుంది? ఎందుకు నేను ఇబ్బంది పెడుతుంది? రాకుండా ఉంటుందని నేను అన్నాను. వస్తుంది, పగబడుతుంది కదా, కోపం తెచ్చుకుంటుంది కదా, దూరం అయ్యావని. అంతవరకు లవ్ బర్డ్స్ ప్రేమించుకొని ప్రియదర్శన పార్కులో తిరుగుతుంటుంది. ఉదయం లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు, ఫ్రీ సప్లై. వాడికి టికెట్ లేదు, అందరికి కనపడాడు కాబట్టి. సాధారణానికి టికెట్ లేదు, నీ ఒక్కరికే టికెట్. పోతురి తిరుగుతురి, ఉన్నట్టుండి నువ్వు దేవా అని అంటే కవ్వుకుంటాడు. ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు, కానీ పట్టుకోలేదు. అంతవరకు సహించినవాడు ఎవరైతే ఆ మాట ఇష్టం లేదో ఎవరు పలకట్ల, ఈమె ఒక్కతే పలుకుతుంది. అంటే నేను అంతవరకు నిలబడతానని గట్టి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఎవరు పలకట్ల, కాబట్టి మీరు అంతవరకు నిలబడతారని నాకు గ్యారెంటీ లేదు. మొట్టమొదటి నీ సహోదరులు, మొట్టమొదటి నీ స్నేహితులు. స్వార్థ పరిచర్య అంటే నాకు నోటి మాట లేదు, నాకు చదువు లేదు, నేను చెప్పలేదు. మొన్న ఒక పుస్తకంలో చూశాను, మొట్టమొదటి పారాగ్రాఫ్లో ఒక మాట ఉంది, చాలా బాగుంది. ఏమనుంది? ఒక మంచి సెలబ్రిటీ నీకు అనుకోకుండా రోడ్డు మీద కనిపించాడు, ఏ సినిమా యాక్టర్ కనిపించాడు. చదివే ఆ పుస్తకం అది చిన్నది దెబ్బలు. ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ నన్ను చూడాలా, నేను ఎవరో కొట్టినాం వాటికి, కానీ మనం ఏం చేస్తాం? ఆ పక్కకి ఇంట్లో పోయి సెల్ఫీ తీసుకోవడం ప్రయత్నం, ఎంతసేపు ఆయనను కనపడేటట్టు చేసుకొని దానికి తీసుకుపోయి నేను షేక్ హ్యాండ్ ఇచ్చిన అని చెప్పుకొని స్టేటస్లో పెంచుకుంటాను. అంతకంటే తీసేసినాడు దేవుడు, అంతకంటే తక్కువ నీకు. స్టేటస్లలో పెడుతుంటారు దిన వాగ్దానాలు, పాటించవు, ఏం చేయవు, ఎట్లా పెడతావు సిగ్గు లేకుండా. ఇష్టమంతా నేనేమే 100 రూపాయలు నేను కూడా పాటించాను, వీళ్ళు కాదు కూడా జీవితం. కానీ ఎంత చెప్పుదురే కానీ ఏ స్టేటస్లో చూడండి, సొంతానికి ఒకటి ఉండదు. అందుకని నేను పట్టుదలగా లేటుగా లేచినా, ముందు లేచినా, 2 గంటలకైనా, మధ్యాహ్నం 2 గంటలకైనా, రాత్రి 2 గంటలకు వెళ్ళి వచ్చినా నా సొంతం పెడతా. దేవుడు అంతకంటే తక్కువ. ఒక గొప్ప వ్యక్తి నీకు పరిచయం అయితే, ఆయన నాకు తెలుసు, ఆయన మా ఊరోడు, ఆయన మా కులపోడు, ఆయన మావాడు అని 10 మందికి చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇక్కడ దేవుడు సొంతడికి చేయరా ఫస్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు నీకు ఇండైరెక్ట్ గా. నీ బంధువుకు చెప్పుకోపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు, వాళ్ళు వినరండి, మా చెల్లెళ్ళు రారండి, రేపు పొద్దున దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ముఖం చల్లదు. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం లేకపోతే దేవుడే అంటాడు. అవును మనం చేసావు, నేను చూశాను, ప్రయత్నం అయితే చేసావు, ఇక తర్వాత వదిలే, తర్వాత మనం ఏం చేద్దాం, అంటించడం అంటించాం, అది పూర్తిగా కాలుతుందే మధ్యలో అయిపోతా, నేను చూసుకుంటాను, నన్ను వదిలేండి. అసలు ప్రయత్నం చేయకపోతే అందరే ప్రయత్నం చేసినా చేయలేదండి. వెళ్ళి అంటే ఏంటి, ప్రయత్నం చేసి పక్షవాయువు కలిగినటువంటి వాడిని ప్రభు సన్నిధిలోకి తీసుకురావడానికి ఆ నలుగురు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసు, మీ అందరికీ కథ తెలుసు కదా. ఎంత రష్గా ఉన్నారు, యేసు ప్రభు ఎదుట నిలబడడానికే స్థలం లేదు, అందుకని వాళ్ళు పారా దరిద్రం ఊగి ఎత్తుకొని దూరం వస్తే 8 కిలోమీటర్లు అని అదేమిటి మోసుకొని వచ్చామని ఏమన్నా బాధపడ్డారా? లేదు. పైకి ఎక్కారు, టెక్నికల్ గా కరెక్ట్ గా యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు ఆయన ముందు కనబడ్డట్టుగా పెంకులు తీసినారు, మనసు తెచ్చినారు. దానివల్ల ఆ శ్రమను బట్టి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వాడు స్వస్థత పొందుతున్నాడు. స్వస్థత అంటే మొదట దాని అర్థం శరీర స్వస్థత కాదు, ఆత్మీయ స్వస్థత అంటే రక్షణ. నువ్వు తీసుకొచ్చే ప్రతి వాడు మొదట రక్షణకు గురి కావాలి, రక్షణ మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫిజికల్ స్వస్థతలు వచ్చేస్తా ఉంటాయి. రాకపోయినా బాధ లేదు. ఉద్యోగం ఇస్తేనే దేవుడు, ఉద్యోగం ఇవ్వకపోతే దేవుడు కావడం అనుకునేటోడు అసలు మనకు అవసరమే లేదు. బాగైనాక అసలు చర్చ అంటే ఏంటో తెలియదు నాకు అనుకునేవాడు మనకు అవసరమే లేదు. వాడికి బాగైతే ఏంటి, బాగా కాకపోతే ఏంటి. నీకుండవచ్చు మా బంధువు, మా స్నేహితుడు, దేవుడికి ఉండదు. దేవుని దృష్టిలో ప్రేమిస్తాము, వారికి కావాల్సినంత చేస్తాము. దానికి తగినట్టుగా ఎవరైనా ఆశీర్వాదానికి అవసరం అనుకుంటే మన ఆశీర్వాదం ఇస్తాం. వాళ్ళు యోగ్యులు కాకపోతే ఏమైతుంది, ఆశీర్వాదం తిరిగి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు అయింది బ్యాప్టిజం తీసుకొని, 10 years అయినా నువ్వు బ్యాప్టిజం తీసుకొని కాలేదు ఇంకా, ఎంత 7 ఏళ్ళైనా సంవత్సరానికి ఒక్కరి చొప్పున 7 మంది రక్షణలో నడిపించగలిగినావా? లిస్ట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ లిస్ట్ ఉంటుంది కదా, స్టేట్మెంట్ తీస్తాడు కదా, దేవుడు కూడా స్టేట్మెంట్ తీస్తాడు. తమాషగా తీసుకునేవాడు, మనసుగా తీసుకునేటువంటి వాడు అయి కాపరి ఇంతే లేదు. పక్క కాపరి అంత బాగా చెప్తాడు, తినో కూర్చో సంతోషం, ప్రతి ఆదివారం చికెన్ బిర్యానీ పెడతాడు, చర్చ అయిపోతాడు. ఈ ఇట్ల భాషతో మనకెంత వచ్చింది కదా. వెరీ వెరీ నాతో నడిచినవాడు నా ఆశీర్వాదాలు తీసుకుంటాడు, నాతో నడవని వాడు దేవునితో నడవని వాడితో సమానం. నాకు సంబంధం అంద్రయ సహోదరుని రక్షించుకోవడంలో ముందుంటే ఆ సహోదరుడు ఎంత గొప్పవాడైనాడో, ఎంతగా ప్రభువుకి ప్రేమ కలిగినటువంటి వాడైనాడో, ఎంతగా ప్రభు సేవలో ఆశీర్వదించబడ్డాడు, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో. పేతురు అతని పుస్తకాలు ఏంటి, పేతురు యొక్క పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఇంకా మనందరికీ తెలుసు. ఒక అంద్రేయ వల్ల జరిగిన కార్యం ఎంత గొప్ప కార్యమో. మనం మీరు ఎవరు తీసుకొస్తారు, ఒక అంద్రేయని తీసుకొస్తారు, అంద్రేయ పేతురుని తీసుకొస్తారు, పేతురు ఇంకెంతమందికి ప్రభు రక్షణ మార్గాన్ని బోధిస్తారు. మీరు ఒక్కళ్ళు పని చేయకపోవడం వల్ల చైన్ ఎంత ఆగిపోతుంది. అన్ని బోగిలే, ఇంజన్ లేదు. ట్రైన్ పోవాలి, మరి ఏం చేద్దాం, తోద్దామా? ట్రైన్ పెట్టడానికి కావద్దా? ఇంజన్గా పెట్టాడు దేవుడు. ఆ ఇంజన్ పని ఇంజన్ చేయకపోతే ఇట్లా ఆగిపోవాలి. సరే అక్కడితో ఆగిపోతుంది. తర్వాత 43వ వచనంలో కూడా చూస్తే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి, కొందరు ఆయన కోసం వస్తారు, కొందరు ఆయనే కనుగొంటారు. ఫిలిప్ ఆయన కోసం రాలే, ఎవరు కనుగొన్నారు? చాలా జాగ్రత్తగా గమనించారు. అందరూ ఆయన కోసం వచ్చేటోళ్ళు కాదు, కొందరు ఆయన పిలుచుకుంటాడు. నువ్వు నాకు ఇస్తాను ద్వారా పోయి పనులు కాబట్టి కూడా అంటాడు, ఒకటే ఇస్తాను, పని చేయాలి, నీతోనైతే నువ్వు కాకపోతే ఎవరు చేస్తున్నావు చేయి అంట. దేవుడు కూడా అంతే, కన్నుకొని అంటే కన్నుకొని. ఇది 3వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి, వెంబడించట. 2వ పాయింట్ ఏంటి, వచ్చి చూడము. 3వ పాయింట్ ఏంటి, ఇక్కడ దేవుడు కనుగొన్నాడు. నేనేమంటానంటే నువ్వు కూడా కనుగొనాల్సి వస్తుంది. కనుగొనడం అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, అది ఉంది, ఎక్కడో ఉంది, కానీ దాన్ని నేను సెర్చ్ చేయాలి, వెతకాలి, వెతికి దానికి కొన్ని పాయింట్స్ చూపిస్తాను. మొదట ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత రెఫరెన్స్ కనుగొనాలి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి ఎరవబడును, వెదకుడి. ఆ వెదకుడి దొరకట్లో ప్రభు ప్రేమ కూడా ఉందండి. ప్రభు ప్రేమ కూడా వెతికి కనిపెట్టి పట్టుకోవాలి.
మన ఇష్టం రాజ్యంగా కాదు. ఎంత చెప్పినా సీసం పోసినట్టే కాబట్టి పెద్ద ఫలితం ఉండదు. కానీ చెప్పడం ధర్మం. ఆన్లైన్లో వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరన్నా రియాక్ట్ అవుతారు. దయచేసి జ్ఞాపకం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? చాలా చోట్ల చెప్తుంటా. ఒకసారి రమేష్ అన్న పిలిస్తే ప్రార్థన చేసి పిలుపు కుటుంబంగా మార్చబడాలి మీరండి. నువ్వు సేవలో ఉండాలి, నీ పిల్లల తరాల సేవలు ఉండాలి అని చెప్పచ్చు. చెప్పడం వల్ల లాభం లేదు. అది వాగ్దానం కాదు. వాగ్దానం కూడా ఎప్పుడు నెరవేర్చబడుతుంది? దేవుని నోటి నుంచి వచ్చిన మాట కూడా ఎప్పుడు నెరవేర్చబడుతుంది? అనుకూలత దృష్టి. నువ్వు ప్రయాసపడితే, నువ్వు ప్రయత్నం చేస్తావు. ఉద్యోగం కావాలని ఇంటికాడ కూర్చుంటున్నావా? అప్లై చేసుకుంటూ ఆడ ఇంటర్వ్యూ పోతావు, ఈడి ఇంటర్వ్యూ పోతావు చూసుకుంటున్నావా? ఇక్కడ కూర్చుంటున్నారు కదా. మీ విశ్వాసం గొప్పది కదా, దేవుని మీద భారం వేసి ఇంటికానే కూర్చుంది అంతేనా? లేకపోతే కొంచెం అటు పరిగెత్తి ఆడపో ఉద్యోగం ఉందంటే పోయి రావడం, జీతం మాట్లాడుకునే ప్రయత్నం, ఇట్లా అంటే ఏదో చేస్తున్నారా? మరి దేవుని పని దగ్గరికి వచ్చేసరికి దేవుడు చూసుకుంటాడు. ఏమనుకుంటే ఇట్లా ప్రయత్నం చేయాలి. ఫిలిప్పు విషయాన్ని తీసుకుంటే ఇక్కడేమో ఈయన రమ్మని పిలిచినటువంటి వ్యక్తిగా ఫిలిప్పును మనం ఇక్కడ గమనించవచ్చు. కనుగొని ఏం చేశాడట? అక్కడ ఎవరిని వెంబడించమన్నాడు? తన దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను ప్రశ్నించారు, ఎక్కడున్నావయ్యా, ఏం చేస్తావు నువ్వు, ఏంటి నీ పరిస్థితి అన్నప్పుడు రండి చూస్తురు అని పిలిచాడు. ఇక్కడేంటి? నువ్వు పోతుంటే నిన్ను పట్టుకున్నాడు. నువ్వు రా, నువ్వు వచ్చి నన్ను చూసు, నువ్వు వెంబడించు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ప్రభువు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభువు చేత పిలిపించబడినటువంటి వాళ్ళు. ఏ గుంపులో ఉంటావో మనకు అవసరం లేదు. అందరి పని ఒకటి. పిలుపు చేయాల్సిన పని, అందరూ చేయాల్సిన పని, పేతురు చేయాల్సిన పని ఒక్కటే. ప్రభువును ఆనందంగా ఉంచడానికి ప్రభు పనుల్లో మనము మీరు గమనించినట్లయితే ఏమైనా అక్కడ బెత్సయిదా వాడు, ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా అంద్రెయ, పేతురు అన్నవారి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడమ్మా? మొదట బంధువుల దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పడం ఆయన చూసాం పైన. ఇప్పుడు ఎవరు? ఫిలిప్ ఎవరు? పట్టణ కాపురస్తుడు, వాళ్ళ ఊరోడు. అంటే స్వార్థ బంధువుల నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఊరోడు. ఊరోళ్ళు అంటే ఎవరని చెప్పొచ్చా? నేను అంతే కదా. ఊళ్ళో మన స్నేహితులు ఉంటారు కదా, చిన్నప్పుడు మనలో కలిసి ఆడుకున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు నశించిపోతే కూడా నీదే బాధ్యత. నీ సొంత బంధువులు నశించిపోతే మొదట రక్షించబడ్డ నీదే బాధ్యత. ఎవరు నిన్ను లెక్కడుగుతాడు? నీ స్నేహితులు ఎవరన్నా నశించిపోతే వాళ్ళకి కూడా నీదే బాధ్యత. వాళ్ళ పట్టణ కాపురస్తున్నటువంటి ఫిలిప్పును పిలుచుకొని ఏమంటాడు చూడండి అమ్మా. ఇంకా అక్కడ నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇంకంతా చూసిన తర్వాత ఆయన ఏం చేశాడో మీరు గమనించాడు. 45వ వచనం. ఫిలిప్పు దేవుడు ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్ వచ్చేసి దేవుని ఇంట తిరిగి ఆదివారం చర్చికి వచ్చి దశమ భాగాలు ఇచ్చి కూర్చొని 4 గంటలు 2 గంటలు ఆవరించి నిద్రపోయి 2 గంటలు చికెన్ పెడతారా, మటన్ పెడతారా, ఆ సంఘంలో ఏంటి, ఈ సంఘంలో ఏంటి అని చూసుకొని కదా ఇవన్నీ లెక్క రాసుకొని వెళ్ళిపోతుంది. ఫిలిప్ అదే చేసి ఈయనను కనుగొనగానే ఈయన ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను కనుగొను. నువ్వు అనొచ్చు నేనై వెంబడించలేదు, దేవుడే నన్ను పిలుస్తున్నాడు. దేవుడే నిన్ను పిలుచుకున్నా నీ బాధ్యత ఏంటంటే నువ్వు ఇంకొకరిని కనుగొను. ఫిలిప్ ఎవరిని కనుగొన్నాడు? నతానియేలు ఇంకో పేరు బర్తలోమై అని. ఎంతమందిని కనుగొన్నావు? దేవుని కొరకు నువ్వు వచ్చి పట్టుబడ్డా, దేవుడు నిన్ను పిలుచుకొని రాని నీ తన టీంలో చేర్చుకున్నా పని ఒకటే. ఏం చేయాలి? అంద్రెయ పేతురును కనుగొన్నాడు. ఫిలిప్ నువ్వు ఎవరిని కనుగొన్నావు? ఇదివరకు వచ్చిండొచ్చు కొంతమంది, ఏదో అనారోగ్యమో, ఇరుకో, ఇబ్బందో, కష్టమో, కన్నీళ్ళు అని. అలాగా నేను అనేది దేవుని కొరకు సమర్పణ జీవితము కలిగి విశ్వాసులుగా నిలబడగలిగినట్లుగా పరిణితి చెందినటువంటి వారు, మార్పు చెందినటువంటి వారు ఎంతమంది అనేది నా ప్రశ్న. నాకే టైం లేదు. పొద్దున్న నుంచి 6 గంటలకు లేచి తిరుగుడు. మరి ఇది లేనప్పుడు ప్రభు చెంత కూర్చోడానికి నీకు సమయం ఉండదు. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, రాత్రి కాలం. వాడి దేవుడు ఇచ్చి తప్పు చేశాడు. నీకు ఇచ్చి తప్పు చేశాడు అనే మాట బాగుంటుంది, మంచిదే. తిరిగి పూర్వపు స్థితి వస్తే ఏం చేస్తావు ఒకసారి ఆలోచన చేసు. తిరిగి పూర్వపు స్థితి తెచ్చిపెట్టాడు దేవుడు అంటే ఏం చేస్తాడు? పెట్టడా దేవుడు?
ఇందులో అనుమానమే. బైబిల్ అంతా చదివినోడికి అక్కడక్కడ ఇవి కూడా గుర్తుంటాయి. మీరు గమనిస్తే ఫిలిప్పు నతానియేలుని పట్టుకున్నాడు. నతానియేలు ఏంటి చెప్పగానే సమత పరిగెత్తుకుంటూ వస్తుంది ఏ పనిగా అట్లా నతానియేలు కూడా. అవునా? ఎక్కడ ఏమి నజరేతు వాడకు యేసు. అసలు నజరేతుల నుంచి మంచిది ఏంటి వస్తుందా? మెస్సయ్య అంటే బెత్లెహేము నుంచి కదా రావాలి, ఉంది కదా వాక్యంలో, ధర్మశాస్త్రంలో ఉంది కదా బెత్లెహేము నుంచి మెస్సయ్య వస్తాడని. నువ్వు నజరేతు నుంచి వస్తాడంటున్నావు, ఎట్టయితుంది అది? నజరేతు అంటే ఎట్లా మాకు కాదు నమ్మ అనే టైపు మనిషి. అటువంటిలు కూడా దొరుకుతారు నీకు. దొరకంగానే ఏంటి కాపరికి అప్పగించాం, చేతులు దొరుకుతున్నాం. కుదరదు. వాడి పుట్టుపూర్వతలు నీకే ఎక్కువ తెలుసు. కాపరికాయ నీ ఊరోడో, నీ బంధువో, నీ స్నేహితుడు నీకే తెలుసు. ఎలా కూర్చుంటాడు, ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఏం తెలుసు. వాళ్ళని పట్టుకొని వాడిని ఆత్మీయంగా బలపరచవలసిన బాధ్యత అప్పగించడని చెప్పి కాపరికి మార్చలేవు. నీవు కూడా కూర్చొని నేను చేద్దామయ్యా అంటే, లేదా నేను చేస్తా ఉంటాను నువ్వు సపోర్ట్ చేయి, అడ్వైస్ లేవు, సలహాలు ఎలా ముందుకు పోవాలో అంటే మంచిగా అది చేయవు ఇది చేయవు, నా పని నేను చేసుకోవాలి, నాకు ఇన్న కూలి నాకు గిట్టుబాటు కావాలి, నాకు రోజు ఇంత సంపాదన టార్గెట్ ఉంటుంది, అంత సంపాదన టార్గెట్. ఈరోజు కాపర్లో కూడా అదే కాపరి గురించి మాట్లాడుతున్నాను. అందులో ఆదివారం అంటే ఎక్కువ జరుగుతుంది నా వ్యాపారం అంటే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు నాకు దేవుని పెట్టాను ఫిలిప్పు నతానియేలును పట్టుకుంటే నతానియేలు అంత ఈజీగా బెండ్ కాలేదు. ఏమన్నాడు ఒకసారి చూడండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని 46వ వచనంలో అంటున్నాడు. అప్పుడు ఫిలిప్పు ఒక మాట అంటున్నాడు, ఏమని? వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. నువ్వు ఎందుకు రా, నువ్వు వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు. మీకు తెలుసో లేదో, నవ్వు అబద్ధం లేదనుకునే మాట నమ్మగలిగితే కనీసం ఒక 100 మంది చర్చికి రాకుండా నాతో ప్రార్థన చేసి వాళ్ళని ఈరోజు ఒక 10 మంది పడతాను. రండి తప్పది కదా, చేయకూడదు. అలా చేయకూడదు. కారణం ఏంటంటే వాళ్ళని పరిచయం చేసిన వాళ్ళు అలా పరిచయం చేశారు, వాళ్ళు రారు. కాబట్టి ఏమైపోయింది, పరిచయం చేసినట్టు కాబట్టి వీళ్ళు రారు. నేను బాధ్యత తీసుకొని అమ్మ అయ్యా అక్క అంటే పని అయిపోయింది. కాబట్టి ఎప్పుడన్నా వస్తాను లేదు సార్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు తప్ప మాకు ఎవరున్నారు సార్, మీరే కదా ప్రార్థన చేయాలి సార్. దేవునికి 100 మంది వచ్చినా మనకి డబుల్ త్రిబుల్ చాలు. ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే ప్రార్థన చేయను అని నేను అనుకుంటుంది కదా, కాబట్టి చేయాల్సి. ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత? పరిచయం చేసినట్టు వెళ్ళిపోయాను. వాళ్ళ చేత స్టూడెంట్స్ సంతకం పెట్టించుకోవాల్సింది నేను. ఫిలిప్పు నతానియేలుకి చెప్పినప్పుడు నతానియేలు అన్నాడు, అది చిత్రవాది అక్కడి నుంచి కుదరదు, నేను నమ్మనంటే ఏమన్నాడు? వచ్చి చూడమని, వెంబడించమని చెప్పాలి, కనుగొనాలి అటు వారిని. వెంబడించమని చెప్పడంతో పాటు ఏమనాలి? వచ్చి చూడమని చెప్పాలి. ప్రార్థన చేస్తే పోవటానికి నా దగ్గర తాయెత్తులు లేవు, మంత్రాలు లేవు. నేను ప్రభువు నామమున చేయాలి. అది ఒకరోజు పని చేస్తుందా, 2 రోజులకు పని చేస్తుందా, వారానికి పని చేస్తుందా నాకు తెలియదు. నెలల తరబడి వచ్చినోడు కూడా బాగా కాకుండా ఉండవచ్చు. కాబట్టి అదే ప్రభువును నమ్ముకునే పరిస్థితి, ప్రభువును విశ్వసించే పరిస్థితి, ప్రభువును ప్రేమించే పరిస్థితి వస్తే త్వరగానే అయిపోతుంది. వాళ్ళకి కావాల్సిన మీద వాళ్ళు దొరికించుకుంటారు. చాలా మంది కాపర్లను చూస్తున్నారు, కాపర్ల యొక్క విద్యలు చూస్తూ ఉన్నారు. తక్కువ చమారం, మాయ మంత్రాలు, ఆడిపోతే బాగా అవుతుంది, చేయిస్తే బాగా అవుతుంది, మీద పడితే బాగా అవుతుంది. మనుషులు వాళ్ళు గాలి విద్య సీమన్ గురించి అందరికీ అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి అందరినీ ఒకే తాటికి కట్టేసి నువ్వు అట్లా చేయంటే చేయడానికి కొంతమంది వీళ్ళు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నతానియేలు లాంటి వారిని కూడా వచ్చి చూడమని తీసుకురావాలి తప్ప నీకు స్వస్థత, నీకు విడుదల, వానికి ఇదంట, వీరికి ఇదంట. ఎంతసేపు స్వస్థతలు ఇచ్చే దేవుడు, ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, బంగారం ఇచ్చే దేవుడు, ఇంకేంటమ్మా ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఇంకా ఏంటి చదువులు ఇచ్చే దేవుడు, జ్ఞాపశక్తి ఇచ్చే దేవుడు. ఇవే తప్ప దేవుడిని ప్రేమించరండి రా చెప్పడానికి నీ దగ్గర అధికారం. ఎందుకంటే నువ్వు ప్రేమించవు కదా సరిగా. నువ్వు తీసుకొచ్చేటప్పుడు ఎట్లా నువ్వు అడగలుగుతావు? ప్రేమిస్తే అన్నీ చేస్తాయా? ముందు ప్రేమించి పుట్లేసుకోవాలి దేవుడిని అని చెప్పగలిగే దమ్ము దేవుడు నీకెక్కడికి? నతానియేలు విషయంలో మీరు గమనించినట్లయితే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అది అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు మొదలెట్టాడు. ఏమన్నాడు? నతానియేలు తన యుద్ధకు వచ్చుట చూచి ఏమన్నాడు?
ఆశామాషి వ్యక్తిని పరిచయం చేయట్లా. నీ ద్వారా పరిచయం చేసే బిడ్డ ఏ గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేస్తాడు, ఏ గొప్ప పాస్టర్ అవుతాడు, ఎన్ని కుటుంబాలకు దేవుని యొక్క మాటలు ప్రకటించగలుగుతాడో అవన్నీ నీ ద్వారా ఆపివేయబడుతున్నాయి. అతను నీ తమ్ముడే కావచ్చు, నీ బావనే కావచ్చు, నీ అక్కనే కావచ్చు, నీ చెల్లియే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ ప్లేస్లో ఎవరైనా ఉండవచ్చు. కానీ నీవు అతన్ని ప్రేరేపించకపోవడం వల్ల, ప్రోత్సహించకపోవడం వల్ల, నీవే ఆటంకంగా ఉండిపోవడం వల్ల, అతను దేవుని పరిచర్యకు అందుబాటులోకి లేకపోవడం వల్ల దేవుని పని గుర్తుపరచబడుతున్నది, ఆటంకపరచబడుతున్నది. అభ్యంతరములు రాక మానవు. కానీ ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారు, ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారు మెడకు తిరగతిరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడడానికి మేలు. ఎంత కఠినంగా ఉందండి ఈ మాట. ఈ మాట నీ పట్ల సత్యమైంది, బాధనా సంతోషం? మరి గుడ్డుతో పోయేదానికి గుడ్డలాగా తెచ్చుకోవడం ఎందుకండి? అని మళ్ళీ అనుకూలతలన్నీ దేవుడే చూసుకుంటాడు కదా, దేవుడే చూసుకుంటాడు కదా. అవన్నీ చేయక స్వర్గానికి రావటం ఎందుకు అనిపిస్తుంది? 20 మంది 10 మంది అయినా మనకు నష్టం లేదు. పుట్టుపోయినంత గట్టిగించే మిగిలినంతా మనకు లాభమే. కానీ గట్టిగించేదని తెలియదు, లాభం లేనటువంటి ఫలించని విత్తనం, రాతి నేలను పడ్డ విత్తనం. ఇంతకంటే మంచి వాక్యం మీకు ఎక్కడ దొరుకుతుందో? పోనీ అది కూడా మీరు వింటూనే ఉంటారు టీవీలలో. మరి అది ఎందుకు మీలో ఫలించట్లేదు? ఆ కబురు చెప్పేది ఎందుకు మీలో జీవాన్ని నింపట్లేదు? అతను ఒక రకంగా మీకు దేవుడు అనుకోండి, ఆ దేవుని మాటలు మీకు ఎందుకు తలకెక్కట్లేదు? మరి ఆయన ఏమన్నా వేరేగా చెప్తాడు. స్వార్థ అంటే ఇది కాదని చెప్తారు. అసలు స్వార్థ అంటే ఏంటో మీకు తెలుసా? ఆకలి కొన్నవాడికి అన్నం ఎక్కడన్నా దొరికితే, ఆ అన్నం నాకు ఇక్కడ దొరికింది, నేను తిని తృప్తి పొందాను, నాకు అది జీవాన్ని ఇచ్చింది, నాకు అది సంతోషాన్ని ఇచ్చింది, నాకు అది ఆరోగ్యాన్ని ఇచ్చిందని ఇంకొక ఆకలి కొన్న వానికి వెళ్ళి చెప్పటమే. కడుపు నిండిన వానికి చెప్పడం కాదు, ఇంకొక ఆకలి కొన్న వానికి వెళ్ళి ఇదిగో ఇక్కడ నాకు పలానా చోట భోజనం దొరికింది, నువ్వు వెళ్ళి భోజనం తెచ్చుకోపో అని చెప్పలేదు స్వార్థ. వాడి దృష్టిలో అదే స్వార్థ. ఆకలి కొన్న వానికి అన్నం దొరుకుద్ది అనేదే స్వార్థ. ఆ పని నువ్వు చేయలేని రోజున నువ్వు దేవుడు దేంతో దీవించబడుతున్నాను నువ్వు అనుకుంటే నేనేం చేయగలుగుతున్నాను? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నతానీయులకు మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటాడు చూడండి. అంటే నతానీయులు కూడా దేవుని దృష్టిలో ఎప్పుడో ఉన్నాడు. అది చెప్తాను నీకు వాక్యాలలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏమని ఉందమ్మా? ఏ కపటంలో లేదు, ఇతను నిజముగా ఇశ్రాయేలుడు. మొట్టమొదటి ఏంటమ్మా? ఇతను నిజముగా ఇశ్రాయేలుడు. ఇశ్రాయేలుడు అంటే దేవుని కుమారుడు, దేవుని వంశము, దేవుని బిడ్డలు, ఇవన్నీ చెప్పుకుంటావే. నిజముగా ఇశ్రాయేలుడు అంటారు. అంటే అందరూ దేవుని బిడ్డలే. నిజమైన వాళ్ళు కొంతమంది లేరు. ఈ కొంతమంది నిజమైన వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడు. అందరూ విశ్వాసులే, అందరూ బాప్టిజం తీసుకున్నారు, అందరూ దేవుళ్ళు ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరు నిజమైన వాళ్ళు కాదు, అంతా డూప్లికేట్లే. ఇప్పుడు అందరికీ అదే వచ్చింది కదా రోగం కదా. ఈవెన్ చిన్న చిన్న అక్షరాలు మార్చి డూప్లికేట్లు వచ్చేస్తాయి కదమ్మా. రిన్ సోప్ను ఈ మధ్య రెన్ ఈ అని పెట్టాడు. అట్లా బిస్లరీ వాటర్ బాటిల్లో స్పెల్లింగ్ మార్చేసి ఎన్ని రకాలు ఉంటాయో ఉత్పత్తి రకరకాల. మన అన్ని బిస్లరీ అనుకున్నాం కాదు, తేడా తెలిసిపోద్ది అక్షరాలు. అట్లా క్రైస్తవుల్లో కూడా తేడా తెలిసిపోయింది. వాడు వచ్చి కూర్చున్నా వేస్తే లేకపోయినా వాడు ఊరికే మంది ఎండ పడడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, కాపర్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప దేనికి పని. సంఘ అభివృద్ధి వాడు పని చేయలేడు. అది మేడిపండు అంతే ఎట్లాగా బయటపడ్డాడు. బయటకు వచ్చేసరికి నేను చాలా గొప్ప విశ్వాసం, నేను ప్రార్థన చేసి అది జరుగుతుంది, నువ్వేలా అంటాడు. దయచేసి జ్ఞాపకం. నతానీయుల విషయంలో దేవుడు సర్టిఫై చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుడు నిజంగా. అంతేకాదు, ఇంకేమంటున్నాడమ్మా? చెప్పండి, మీలో కల్లా కపటం లేదా? కల్లా కపటం లేని వాళ్ళు అందరూ నతానీయులు విధంగా ఉన్నవాళ్ళు లేదా? ఏం మాత్రం లేదు. నాలో ఉంటుంది, ఖచ్చితంగా ఉండదు. కొంచెం వెంట్రుక వాసన ఉంటుంది మనిషి. కానీ కపటం లేదని నతానీయుల గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే నేను అనుకుంటా ఆయన ఆ వెంట్రుక కూడా లేదు, ఆ మాత్రం కపటం కూడా లేదు. అది ఉండింటే దేవుడు కపటం లేనివాడు అనేవాడు కాదని నేను అనుకుంటాను. ఆ మాట అన్నాడంటే కపటం నిజంగానే లేదు. ఇవన్నీ మన లక్షణాలు, మనం ఉండవలసిన పరిస్థితులు,
మనం చేయవలసిన పనులు అవి మనకు దీవెనకరము. ఒక పూట ఏమైందండి, ఒక గంట లేటుకపోతే ఏమైందండి అని నువ్వు అనే స్థితి దేవుని అవమానపరచు. ఎంత చెప్పినా నీకు మార్పు లేక, ఎంతగా మొత్తుకున్నా నీలో మార్పు లేక కాబట్టి ఆశపడుతుంటాడు. చూడు, దుఃఖము చేత మీ కొరకు ప్రార్థన చేస్తే ఫలితాలలో కాబట్టి సంతోషంతో ప్రార్థన చేయాలి, అప్పుడు ఫలితాలు. ఒక పక్క దుఃఖ పెట్టేది, ఒక పక్కనేమో ప్రార్థన చేస్తే ఏం జరగట్లేదండి. అంత ముందున్న పలవాలు లేదండి, అప్పుడున్న ఉపవాసం ఇప్పుడు చేయట్లేదండి. బాగా తింటున్నాడు ఆయన, చికెన్ల మాటల్లో తింటున్నాడు. మాట ఉపవాసం ఉన్నట్టు కదా, తోసేద్దాం కాంప్రమైజ్కి అయిపోతుంది. ఎందుకు వచ్చింది మీరు చూసినట్లయితే ఇతడు నిజముగా ఇశ్రాయేలు ఏ కపటంలో లేదని అతని గురించి చెప్పాను. ఎప్పుడైతే నజరేతులో నుంచి యేసు అనేటువంటి గొప్ప వెలుగు వస్తుందని నమ్మలేకపోయినాడో నాతానీయేలు తర్వాత ఏమంటాడంటే 49వ వచనంలో, నతానీయేలు బోధకుడా, తెలిసిందా వెలుగు ఆయన కూడా, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయన. మనసు క్లియర్ అయిపోయిందా? కళ్ళ పొరలు ఊడిపోయినాయా? వస్తాయి పొరలు. ఎందుకు వస్తాయండి? నువ్వెవరో నాకు తెలియదు అని హింసించాడు, దూషించాడు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళని చంపేశాడు. కాబట్టి ఏమైపోయింది? కలువైంది. 3 రోజులు టికెట్ కలుపుకొని తడుపుకున్నాడు. ఎవరైనా పౌలుగా మార్చబడక ముందు సాగులు తప్పదు. వస్తుంది ఇప్పుడు కలం వస్తుంది, కొనాయి కళ్ళు మళ్ళీ ధ్యానం మొదలుపెట్టుకుంటే తప్ప కళ్ళు తెలవదు. ఇవన్నీ గమనించుకోక టేక్ ఇట్ ఈజీ పాలసీ, సులువుగా అనేటువంటి నిన్ను మార్చిన ఏదో గొప్పని మార్చుకుంటే నాకు ఇంకో 10 మంది దొరుకుతాయి, నీలాంటి వాడిని పట్టుకొని నేను టైం వేస్ట్ చేసుకోవటం వల్ల నాకు దేవుని పని కుంటుపడిపోతుంది, సమయం వృధా అయిపోతా. పెట్టాలి, ఇది ఒక పెట్టుబడి. ఒక 100 ఏళ్ళ తర్వాత వాడు మారుతాడు, ఇప్పుడు పెట్టకపోతే ఎట్లా అంటే నేను అంతే. నువ్వు 100 ఏళ్ళ తర్వాత మారే వరకు నేను మీ మీద పెట్టుకుంటా కూర్చోాలి నా సమయం. చాలా మంది అన్ను అంటారు, ఇప్పుడే మారమంటే ఎట్లా మారుతారండి. మాట్లాడో లేదో, దేవుని ప్రేమిస్తాడో లేదో మనమంతా అయినాక చూస్తాము. ఒక మెతుకు పట్టుకుంటూ తెలుసుకో, వాడు ఉంటాడే వెళ్ళిపోతాడని అన్ని తెలుసుకొని చేయాలా, లేకపోతే ముందే తెలుసుకోవాలి? వాళ్ళ తీరులోనే తెలిసిపోతారు. ఇటు ఉండడు మన దగ్గర. అలాగని చేయకుండా ఉండలేము, కానీ చేయాలి. కానీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. లేదు దమ్మని మీ నేసుకోవడానికి లేదు. ఈ రోజులు బాగా మీ నేసుకోవాల్సిన నువ్వేమో పక్కకు తప్పుకుంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఎంత చక్కగా వాళ్ళు కూడా అంటూ ఉన్నాడు. చూడండి ఎట్లా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య స్వార్థ పరిచయం జరిగి అద్భుతమైనటువంటి రీతిలో వారు పట్టబడ్డాడు. వారు దేవుని దీవించబడ్డారు. ఒక పేతురు కానివ్వండి, ఒక ఫిలిప్పు కానివ్వండి, ఒక నతానీయేలు కానివ్వండి, అద్భుతంగా దేవుని సన్నిధిలో వాడబడ్డారు అన్నది మనం గమనిస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం చూస్తే నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు కపటం లేదని చెప్పబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈయన దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి 4:19 కూడా మీరు గమనిస్తే యోహాను సువార్త 4:19 కూడా, అంటే స్నేహితుల్లో బంధువులే కాదు బయటలో కూడా పట్టుకున్నాడు దేవుడు. ఇక్కడ 4:19 ఒక ధనవంతుని గురించినటువంటి మాట. ఆయన ఏమంటాడంటే, నేను అన్ని చేస్తున్నానంటే ఏం కాదు రాబోయే, నువ్వు ఉన్నదా టైం అయిపోతుందని ముగిస్తున్నాను, మీద ఉన్నదంతా అమ్మేసి నన్ను వెంబడించమంటాడు. నన్ను వెంబడించమనే మాట అక్కడ కూడా 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీరు చూడగలుగుతారు. 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీరు గమనిస్తే మత్తయి సువార్త 4:19 మత్తయి సువార్త 4:19 మనుషులు, ఇది శిష్యులకు చెప్తున్నటువంటి మాట. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులకు అక్కడేమో ధనవంతునికి చెప్తాడు అన్ని అమ్ముకున్నా వెంటరారా అని. ఇవాళ మనం ఏంటి, యేసు ప్రభు అంటే మనకు అన్ని ఇచ్చేటోడు, తీసేసేటోడు కాదు. దేవుడి కొరకు మనం కూడా ఏం తీసేసుకోవాల్సిన అవసరం లేదన్నటువంటి పరిస్థితి మనం. ఏది పోకూడదు, ఇంకా కలుస్తూ ఉండాలి మనకి. రూపాయికి ధనవంతుని విషయంలో ఈ మాట అన్నాడు. సత్యమేనా నేను చెప్పేది? అన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. వాడు ఆయన మిగుల ధనవంతుడు కనుక ఆశపడితే వెళ్ళిపోయాడు. దయచేసి విషయం జ్ఞాపకం చేసుకో.
మత్తయి ఇది మీకు మత్తయి 19:21 ఉంటుంది. ఈ మాట మీరు గమనించండి. 19:21 అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పిన, ధనవంతునితో చెప్పిన మాట. నీవు వచ్చి బాగా చెప్పినావు సార్, పనికి పోకపోతే ఏమైంది? నువ్వు ఖాళీగా ఇంటికాడ కూర్చొని ఇంటివి నెలలు, అప్పుడు నీకు కనపడలే. మరి అప్పుడేమన్నా వచ్చావా దేవుని కొరకు? నెలలు పని దొరక ఇళ్ళగాడ కూర్చుంటారు. మరి అప్పుడేమన్నా వస్తున్నారా దేవుని కొరకు? అప్పుడు రాకపోతుంది. ఇప్పుడు ఆశీర్వదించి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి, పని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రావడానికి వీలుగలగాడు. మరి ఎట్లా? మరి ఏం చేయాలి? దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరిశీలించి పరీక్షించి మేలైన దానిని చేపట్టము. దేవుని స్వార్థ పని చేపట్టాలి, దేవుని కొరకు పని చేయాలి. మీ పనులు మానుకోమని నేను చెప్పట్లేదు వాక్య ప్రకారం, కానీ ఉన్నతలో సమయాన్ని కేటాయించండి. అది ప్రాముఖ్యమైన పని, అది మీకు దీవెనకరమైన పని. మీ ద్వారా ఎవరు వస్తారో తెలియదు, ఎటువంటి గొప్పవాళ్ళు తయారవుతారో తెలియదు. మీరు ఇలాగే ఉండిపోతారో ఉండిపోండి, నష్టమే లేదు. అదే రక్షించబడ్డామన్న తృప్తి మీకు ఉందిగా, చాలు. మీకు ఎదగాలని లేకపోతే ఎవడం చేస్తాడు. కానీ మీ ద్వారా జరిగి మీ ద్వారా ఎదుగుదలకు కారణభూతులైనటువంటి వారు ఇక్కడికి రాలేకపోతే దేవునికి నష్టం. ఎప్పుడైతే అది దేవునికి నష్టం, అది మీకు నేను చేయలేను. ఓకే, నువ్వు చేయదు, చేయగలిగిన వాళ్ళు నీకు వాడిని పరిచయం చేయి. ఒక పని పడింది, ఇది కాదు సార్, ఎవరు ఉంటారు నా ఫ్రెండ్స్లో చేయిస్తారే సార్ అంటాడు. నా రోజు లాంటి వాళ్ళు ఎవరైనా నేను పని చెప్పినప్పుడు కొన్నిసార్లు ఇది నాకు రాదు సార్, కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, కనుక్కుంటే ఎవరైనా ఉంటే చేయిస్తారు. అవునా? మరి దేవుని కొరకు ఆ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ పని వాడు చేయగలుగుతాడని కొన్ని ఐడియాలు ఉంటాయి కదా, అట్లాంటి ఐడియాలు ఏదో ఒకటి పెట్టుకొని ప్రభు కొరకు పనిచేయాలని ఆశ ఎందుకు లేదు? స్వార్థ పరిచర్య చేయకపోతే మీరు సర్వలోకములకు వెళ్ళే సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి మీరు అని శిష్యులకు చెప్పాడు. అంతే కదా, ఇంకెవరికి చెప్పలా, నీకు నాకు అసలే చెప్పలా. అవునంటారా కాదంటారా? నీకు నాకు అసలే చెప్పలా, ఇలా అసలే చెప్పలేదని వాళ్ళు చేయొద్దండి. మాకు కూడా కలిపి చెప్పాడు, నేను చెప్పిన వాళ్ళు చేయొద్దండి. కొంతమంది ఇంటికి చేస్తున్నారు దొంగలు. నేను చూడాలి, దేవుడు చూస్తాడు. ఎందుకంటే చేయొచ్చారంటే చేయాలని అడుగుతాడు కదా. రేపు పొద్దున కాదు చేయించినావు కదమ్మా, ఎంతమందిని చేస్తున్నావు రేపు అంటాడు. ఎందుకు తప్పించుకోవడానికి? అంది అందనట్టు, చెప్పి చెప్పనట్టు, కనపడినట్టు దాక్కుంటే అయిపోద్ది, కోపం గడిచిపోద్ది. సౌలు కూడా, రాజు సౌలు గురించి చెప్తాడు. ఈ రాజుగా ఎన్నికడ కాబట్టి ఆ పరిస్థితులంతా కూడా ఆయన కూడా ఒకసారి దాక్కుంటే ఎవరికి అనుకోలేం, వదిలేసినారు. అవునా? అక్కడ ఆ మూటలో ఆ మూల కూర్చున్నాడు, చూడు లేపుకరండి అన్నాడా లేదా? దేవుడు లేపుకొస్తాడు. నువ్వు దాక్కున్నంత మాత్రం వదిలేసే రకం కాదు, నువ్వు చేయనని సంవత్సరాలు దాటేసినంత మాత్రం వదిలే రకం కాదు. ముక్కు పిండి చెవులు పిండి తీసుకొని వచ్చి పని చేయిస్తాడు. పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, నా బిడ్డలను ముద్ర వేసుకున్నాడు. పని చేయకపోతే బిడ్డలు తల్లి సంతోషం కొరకు ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. ఆ కుటుంబానికి అది దీవెన. ఇక్కడ ఈ కుటుంబానికి దీవెన ఎందుకు లేదండి? ఇక్కడ ప్రయాసపడే బిడ్డలు లేకపోవడం, నాది బాధ్యతను తీసుకునేటువంటి బిడ్డలు లేకపోవడం. ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా, ఏ ఉద్యోగమైనా, ఏదైనా కూడా నీ వంతు పని. ఇప్పుడు బ్యాంకులలో ఆడ పని చేస్తారు, వాళ్ళు ఏ పని చేయకుండా పోయి బ్యాంక్ కింద కూర్చొని వస్తే బ్యాంకులు అభివృద్ధి చెందుతున్నాయి, మీకు వడ్డీల మీద వడ్డీలు వస్తున్నాయి. అంతేనా? కష్టపడుతున్నా సెక్యూరిటీ పని చేస్తాడు అన్న, బాగానే ఉంది, ఓకే. అయినా కష్టపడితే వస్తుంది అది జీతం, కష్టపడకుండా వస్తుంది. మరి దేవుని పనిలో కష్టం ఉండకూడదు అంటే ఎట్లా? కష్టపడితేనే కదా ఇంకా అందుకంటే మంచి దీవెన వస్తుంది. ఇక్కడ ఇంకా అక్కడ నువ్వు కనే దీవించబడతావు. ఇక్కడ ఈ పని వల్ల నీవు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు అందరినీ దేవుడు దీవిస్తాడు. ఒకటే మాట, ఏమడుగుతాము? ఒకసారి చెప్పాను అవుతా. ఇప్పుడు సార్ నేను చెప్తున్నాను, నువ్వు ఒకసారి వచ్చి చెప్పు అన్నా, ఇంకా అన్నా మనకు చెప్తామన్నా మాట్లాడేవా అంటే మాకు అవకాశం దొరికినట్టు. నువ్వేం తెలుస్తున్నావు? వాళ్ళు వినరు, వాళ్ళు మారని నువ్వేం తెలుస్తున్నావు. అయిపోయి ఇంకా నాకెక్కడ అవకాశం, నీకెక్కడ అవకాశం? నాతో పాటు రమపోదాం పాడమ్మా, వాళ్ళు ఎవరో బాధలు ఉన్నారంటే ప్రార్థన చేసి కొంచెం మార్పన్స్ రక్షణ గురించి చెప్పొద్దాం అనడానికి అవకాశం లేదు కదా.
ఉందమ్మా అవకాశం? సో ఎవరు గండి కొడుతున్నారు? దానికి ఉన్న అవకాశాన్ని ఎవరు పోగొడుతున్నారు? ఉన్న దీవెనను వారికి వస్తే దీవెనను ఎవరు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు దీవించబెడతారా? వాళ్ళకేం తెలియదు, తనకేం తెలియదు, పాపం అమాయకురాలు కాబట్టి తను దీవించబడతానే ఉంటుంది. ఓకే, మానవ సురక్షణ పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది దీవెన, అది వేరే విషయం. ఇప్పుడు దీన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వల్ల ఏం జరిగింది? వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి? కడుపు నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి, కాకపోతే మంచి కుక్కలు కూడా కలుస్తాయి. పిచ్చి కుక్కలు కదా దేవుడు. దయచేసి ఆశీర్వాదాలు రావాలంటే అన్నికి మనకి దేవుని కొరకు పని చేయాలి. అన్నికి మనకి పొగరు ఉండకూడదు, ఇగో ఉండకూడదు. నీ జ్ఞానం నీ ఇంటికాడ పెట్టుకో, నీ తెలివితేటలు నీ ఇంటికాడ పెట్టుకో, నీ వృత్తిలో చూపించుకో, నీ పనిలో చూపించుకో, సంఘంలో చూపించుకో. దేవుని కొరకు ఏది చేయాలో అది చేయడానికి నువ్వు సిద్ధపడి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే చాలా చెప్పుకుంటాయి. దేవుడు చెప్తాడంటే 16 మధ్యస్వర్థలు చాలా బాగున్నాయమ్మా. ఇక్కడిక్కడే 2 వాక్యాలు చూడండి. 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపుకోవాలని ఎడలా, అంటే వెంబడించాలని అనుకునేటువంటి వాడు ఏం చేయాలంటే అమ్మా, తను తాను ఉపేక్షించుకొని, అంటే తనంటే తను ఏంటో మర్చిపోవాలి. ఏం బట్ట కట్టుకుంటున్నాడు, ఏం తిండి తింటున్నాడు, ఏం నిద్రపోతున్నాడు, మర్చిపో, అన్నీ మర్చిపో. ఉపేక్షించుకొని అంటే తను పట్టించుకోకుండా. ఈ రోజుల్లో కాపుర్లు అంటే మంచి బట్టలు వేసుకోవాలి, సేవకులు అంటే మంచి బట్టలు వేసుకోవాలి, విశ్వాసులు అంటే ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి. ఆశీర్వాదం అంటే ఏంటంటే 6 నెలలకు సంవత్సరానికి కారు కొంటే అది ఆశీర్వాదం. ఆ సంఘానికి పోతున్నా కారు మరి కారుతో పోతారు. నైనా పొరలోకానికి ఏమన్నా ఆ కారు కూడా ఇప్పుడు E20 పెట్రోల్ కొట్టిస్తే ముల్లపడేది, అంతేనా కదా? ఆశీర్వాదాలు అంటే అవి అన్నటువంటివి వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద పాసర్లలో ఇవే పెడుతున్నారు లోపలికి. ఆశీర్వాదాలు అంటే ఇవేరా నాయన, ఇచ్చి శోధించు అంటాడు. 2 తులాలు ఇస్తే 4 తులాలు అంటాడు. ఇది వ్యాపారం అర్థం కాబట్టి, అయ్యా నువ్వు ఇది చెయ్యి, ఇది నీకు ఆశీర్వాదం అంటే ఇంకా రాలేకపోతున్నావు. ఎక్కడికి పెడుతుంది లోకం? జనులు దురద చెవులు గలవారై హితబోధన సహించలేక ఏమంటారు, తమకు అనుకూలమైన మాటలు చెప్పేటువంటి కాపర్లను వెతుక్కుంటున్నారంట. ఈ కాపర్ అయితే మనం చెప్పిందే చెప్తారు, ఈ కాపర్ అయితే మనకు అనుకూలంగానే మాట్లాడతారు. నేను వాక్యాలే చెప్తున్నాను, నా సొంత మాటలు ఏం చెప్పండి. చదివినోడికి అర్థమవుతుంది ఎక్కడుంది ఈ వాక్యం. హితబోధన సహించలేరు, అందుకే నిద్రపోదు. నాకు కూడా పాపం మన ఒకరోజు బాగా అలసిపోయిన రాత్రి 2 గంటల వరకు ప్రార్థన చేసుకుని పండుకుంటే 3 బాబు మెలుకొచ్చి, ఇక ప్రార్థన చేసుకుంటా కదా, మెలుకొచ్చిన వాళ్ళు చూసి అవును 1 గంటలకు నిద్ర వస్తుంది. ఎందుకంటే ప్రార్థన కదా, అందులో తెల్లారి ఒక నిద్ర కొట్టి లేచిన తర్వాత నిద్ర మొత్తం ఉంటుంది, నిద్ర రాలే. ఇక అందులో పొద్దున్నే ఎవరైతే స్వీట్ పెడితే స్వీట్ తినిపోయినా మీటింగ్. స్వీట్ తింటే ఏమైతుందమ్మా పొద్దున్న పడగడుపుతా మత్తుగా. ఇక కాపరి ఏందన్నా ఎప్పుడు లేదే మత్తుకుండా వాటి. ఇక శరీర బలహీనత చెప్పిన 3 కారణాలు. రాత్రి నేను వెళ్తున్నా 2 గంటల నిద్ర వచ్చింది, స్వీట్ తిన్నప్పుడు గడుపుతున్నా, అలసిపోయి వచ్చింది సార్. కానీ అదే మామూలు అయితే గమనించకపోతే ఏం దురాత్మలో ఏం కథమో ఏం కథ ఇంట్రెస్ట్ లేదేమో. శరీర బలహీనతను దేవుడు తప్పుకుంటాడు, నాకు బలహీనత దేవుడు దాన్ని తప్పుకుంటాడు. పర్వాలేదని సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. ఎందుకంటే శరీరము బలహీనమని ఆయనకు తెలుసు, తెలియదు ఏం కాదు. ఆయన శరీరంగా వచ్చాడు, ఆయన జయించాడు కాబట్టి నన్ను జయించమంటున్నాడు. జయించగలిగినంత నేను జయిస్తాను, జయించలేని ప్రభావం నీ చిత్తం ఆయన పడుతుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. ఏమంటాడు? తను ఉపేక్షించుకొని ఎవరు చేస్తున్నావు? తన సిలువను ఎత్తుకొని. ఎక్కడుంది మనకు అంత వీలు? సిలువ అంటే శ్రమలకు గుర్తు, సిలువ అంటే కష్టానికి గుర్తు, సిలువ అంటే కన్నీళ్ళకు గుర్తు, సిలువ అంటే ఇక ఏదో అబ్బా మనిషి అలాంటి బొమ్మ పెట్టుకుందాం ఇంట్లో బయట కదా. ఆఖరికి చేయను. ఈ మధ్య ఆడపిల్లలకు కమ్మలకు కూడా వస్తున్నాయి సిలువలు. సిలువ అంటే అదొక పెద్ద విలువ అనుకున్నారు. రౌడీలు గుండాలు కూడా స్టైల్గా స్టీల్ వేసుకుంటున్నారు. వారినైనా ఇదేంద్ర అనుకున్నా చూసి. సిలువ అంటే విలువైంది, సిలువ అంటే వెతకారం అయిపోయింది, సిలువ అంటే తేలిక అయిపోయింది. నీ సిలువను ఎత్తుకొని అంటే ఇదేం బరువు తక్కువతో తేలికైందో దూది పింజంలాగా ఉండేదో కాదు, అది బరువు ఉంటుంది. అటువంటిది ఎత్తుకొని ఎంతమందిని సిద్ధపడుతున్నావు? నీ సిలువను ఎత్తుకొని నీవు దేవుని వాక్యం ద్వారా ప్రేరేపించబడి దేవుని అడుగులు వేస్తూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మాటకు లోబడి నడవడానికి ఎంతమంది సిద్ధపడుతున్నావు?
అలా సిద్ధపడకుండా నువ్వు వచ్చి కూర్చుంటాం వల్ల ఏమిటి లాభం అంటే రాకపోతే మళ్ళీ కౌంట్ తగ్గిపోవాలి. 50 మంది నుంచి 20 మంది పోయినారు, 20 నుంచి 30 మంది పోయినారని అనుకోవాలి. ఏం భయం లేదు, ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది కాపులు అంత బోధ ఎవరు చేయడం అవసరం లేని బోధ. కానీ నాలాంటి వాడిది అవసరం. ఇది మాకు తీసుకురావాలి మీకు అనుకుంటాడు, మీరు మాకు చెందినా చెందకపోయి దయచేసి జ్ఞాపకం. శిలువను ఎందుకొని వెంబడించాలి? వెంబడించడం అంటే అది ఊరికే వెంబడించడం అంటే బైబిల్ పట్టుకొని ఆదివారం కూడా రావటం. ఈ మధ్య కాలంలో స్టైలిష్గా మారిపోయిన తర్వాత మీలాంటి వెళ్ళి పాపం కొంచెం బైబిల్ తెలుస్తున్నారు, నారాజన్న లాంటి వాళ్ళు లేట్గా వచ్చేటోళ్ళు వాళ్ళ అమ్మతోనో భార్యతోనో పంపిస్తున్నారు, కానీ తీసుకురాకుండా చాలా మంది సెల్ ఫోన్లోనే తెచ్చుకోండి. కనపడకూడదు, వినపడకూడదు, బరువు అవుతుంది. ఇంత పెద్ద బరువు ఏడ వస్తుంది కదా, ఉంది కదా భార్య ఉన్నారు కదా, నేర్పిస్తాడు కదా, బరువులు కూడా నేర్పించాలి, బైబిల్ ఇచ్చి పంపిస్తాం. మార్పు మార్పు ఎంతో గొప్ప మార్పు అవసరం. తర్వాత ఇంకా మనం చూస్తే సిల్వర్ ఎందుకుని చాలా వరకు మనం చూస్తున్నాం. బంధువులు, స్నేహితులు, నేను చెప్పే విషయంలో మీరు గమనించినట్లయితే సువార్త పరిచర్య కానీ మనం రక్షణ మార్గంలో ఇతరులు నడిపించడం కానీ పొరుగు వారిని ప్రేమించడం విషయంలో కానీ ముఖ్యంగా బంధువులు, స్నేహితుల ద్వారా ప్రభువును పరిచయం చేయడం అన్నది నాకు తెలిసిన లెక్కల ప్రకారం 80 నుంచి 85% సక్సెస్. ఎవరు ముఖ్యమంత్రి వెళ్ళినోడు కాడికి వెళ్ళి వాడితో దెబ్బలు తిని వాడేదో అని అవసరం లేని వేదాంతా ఆడ మహాండకి జరిగేది 2 నుంచి 3%, 4%. 80-85% ప్రభువును మనం పరిచయం చేయాలి. వాళ్ళు రారండి. కొత్త పద్ధతులు మనమే క్రియేట్ చేసుకుంటాం కదా. మనం ఒక ప్రార్థన పెట్టుకుంటాం బర్త్డే రోజు, కాఫీ వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ ప్రార్థన మొదలైంది. వాళ్ళ ప్రార్థన అంటే ఇష్టపడని వాళ్ళ గుంపులు వచ్చేస్తాయి. ఒకే ఇంట్లో ఒకే నాలుగా 2 శాపవచనమును దీవెన వచనమును పలుకుతుంది. ఎట్లా సాధ్యం? ఇది ధర్మమా? ఇది న్యాయమా? పద్ధతి కావచ్చేమో, అవతలలో సాటిస్ఫై చేయడానికి మనకుండే పద్ధతి అదే కావచ్చేమో, కానీ మీరు ఒక్కసారి గుడి మీద చేసుకుని ప్రభువును మహిమపరచడమే అని చెప్పగలిగితే నేను అంటే ఇంతమంది ఎప్పుడు చెప్పలేదంటే చెప్పినా మీరు వినకపోతే నేను కూడా అలవాటు పడ్డాను. కొన్ని ఇళ్ళలో నేను వెళ్ళిపోతలేము అనడం కూడా జరుగుతుంటుంది. తొందరగా వెళ్ళిపోతలేము, మళ్ళీ మీరు వేరే చేసుకోవాలి. మరి రక్షించబడి నీవు రక్షణ మార్గాన్ని నువ్వు ఇతరులకు పరిచయం చేయడంలో అంత భయపడి వస్తూ ఉంటే కాపురి ఎందుకు తీసుకుంటాడు ఆ రెస్పాన్సిబిలిటీ? వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు ప్రార్థన చేయి, వీళ్ళు మా వాళ్ళు ప్రార్థన చేయి అంటే నువ్వు అడగకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, అడగడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. రక్షించబడటానికి నువ్వు చేయవలసిన పనులు చేయకుండా, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా, నీ ధర్మం కూడా కాపురి చేయాలి. నా పని కూడా ఇంకొకరు చేయాలనుకుంటే ధర్మం, నా పని నేను చేస్తుంది ప్లీజ్ కొంచెం చెయ్యి అంటే ఓకే, తన ఇష్టం చేస్తే నాకు కొంచెం సులువు అవుతుంది, కాకపోయినా పర్వాలేదు. సపోర్ట్కి వచ్చినా ఓకే, తనకు వచ్చే దీవెన, తనకు వచ్చే ఫలితం, రిజల్ట్ వచ్చేస్తుంది, లేకపోయినా పర్వాలేదు. కానీ మొత్తం మొత్తం అంటే ఎంతో మందిని తీసుకుని వచ్చినారు మీరందరూ, నాకు తెలుసు. కానీ ఏ ఒక్కరు ప్రభువుని ఇష్టపడి వచ్చారు, అందుకే అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి వచ్చే ఫలితాలు కూడా అక్కడే ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? దాన్ని కాపురి మీద రుద్దే ప్రయత్నం చేసినా ఇప్పుడు కాపురికి నష్టం. ఒకప్పుడు బాధపడేవాళ్ళేమో, కానీ ఇప్పుడు రావడం వెళ్ళిపోయి మేము కూడా మనసు తిరిగిపోయి అనుకుంటూనే ఉంటారు. ఎంత మేలు జరిగినా అనుకునే ఉంటాం లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. కాబట్టి రోమా పత్రిక 10-14 చూసి మనం ముగించేసుకుంటాం. ఏదైనా కూడా మీరు యోహాను సువార్తలో 6:40 తండ్రి మిమ్మల్ని ఆకర్షించితేనే, ఇదేదో మీరు అనుకుంటున్నారు నేను పోయి చేసుకొచ్చినా, లేదు తండ్రి ఇదంతటి కూడా మళ్ళీ దేవుడి ఆకర్షణ ఉండి తీరాలి, దేవుడి ప్రేరణ ఉండి తీరాలి. తండ్రి మిమ్మల్ని ఆకర్షించితేనే కానీ మీరు రాలేరు అంటాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటే, నేను యోహాను సువార్త 15:16 చక్కగా చెప్పాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న నీ ద్వారా కార్యం ఆగిపోతుందా, వాళ్ళ ద్వారా నీకు దరిద్రం పడుతుంది. దేవుడు ఆకర్షించడం అనేది జరిగిన తర్వాత ఆపివేయడం అన్నది నీ ద్వారా జరిగితే ఏం జరుగుతుంది? నీకు కష్టం. ఇంకొక మాట మనం చెప్పుకొని మనం ముగించేద్దాం. చివరి మాట రోమీయులకు రాసిన పత్రిక 10:14. చదువుతారు రోమీయులు 10:14. వారు విశ్వసించని ఎడల చదవండి 10:14. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ఒక స్వస్థత కావాలని ఒకరిని తీసుకొచ్చారు.
ఇప్పుడు వాడు ప్రార్థన చేసుకోవాలి. నేను చేసే ప్రార్థన కాదు, మీకు అందరికీ ఒకటే ఏంటంటే ఇది ఏదో జిమ్మిక్స్ ఉంటాయి, మాయామంత్రాలు ఉంటాయి, తాయెత్తులు ఉంటాయి, ఏం ఉండవు. అవి బయట ఉంటాయి ఎక్కడ. కాపర్ దగ్గర ముఖ్యంగా దేవుని దగ్గర ఉండి పనిచేసేవాడి దగ్గర ఏముండదు. దేవుని దగ్గర ఉండి కూడా ఇంకా అటువంటి ఏదో చేస్తుంటాడే వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఒకటి ఉంటుంది, ఏంటంటే అది తగ్గడానికి, ఆ ఇబ్బంది పోవడానికి ప్రార్థన. అయితే ప్రార్థన చేయాలి. వాడు ఎవడైతే అనారోగ్యంతో వచ్చాడో, ఎవరైతే ఇంకా ప్రాబ్లంతో వచ్చాడో వాడు ప్రార్థన చేయాలి. వాడు ప్రార్థన చేస్తే వాడికి బాగా అయిపోయింది. వాడు ప్రార్థన చేయాలంటే వాడికి ఏం కావాలి? మొదటి మాట విశ్వాసం. అవసరం కోసం వచ్చినవాడికి విశ్వాసం ఉంటుందా, లేకపోతే ఏదో అవసరం తీరిపోతే బాగుంటుంది? మరి విశ్వాసం ఉంటే కానీ స్వస్థత. వానికి విశ్వాసం లేదు కాబట్టి ఎంత గింజుకుంటే ఏమొస్తుంది? ఎంతసేపు నా బలం నేను ఎంతకాలం ఇవ్వగలుగుతాను? నేను ఎంతకాలం ఆయన కోసం పోరాడుతాడు? తిని పండుకొని నిద్రపోతుంటే నేను పోరాడాలంటే నాకెక్కడ? ఆ కొత్త ఉత్సాహం అయిపోయింది. ఆయాసము, దుఃఖము, వేదన అనేది కప్పివేస్తుంది ఇక తర్వాత. యుద్ధం మీరు కూడా నేర్చుకోవాలి కదా. మీ చేతి వెళ్ళినప్పుడు యుద్ధం నేర్పిస్తున్నాడు కదా దేవుడు. మీ కొరకు ఇంకో యుద్ధం చేయడం వేరు, మీకు మీరు యుద్ధం చేసుకోవడం వేరు. మీరు కూడా పని చేసి సంపాదించుకుంటే దాన్ని విలువ తెలుస్తుంది. ఎవడో సంపాదించి ఇస్తే అమ్మా నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత ఖర్చు పెడతాడు మీ వాడు. అది వాడిని కష్టపడి సంపాదించుకున్న 100 రూపాయలు ఖర్చు పెట్టమను, 4 రోజులు దాచుకుంటాడు కదా. ఎవరైనా సాయం. ఇప్పుడు విశ్వసింపని వాటిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నువ్వు ప్రార్థన చేయి. నేను కాదు ప్రార్థన చేస్తాను, వాడు కూడా చేసుకోవాలి. నేను చేయాలి, వాడు కూడా చేసుకోవాలి. ప్రార్థన ఏకీభవించాలి. వాడు నేను ఏకత్వం కలిగిన ప్రార్థనలోకి నిలబడాలి. ఏకత్వంలో కలిగిన ప్రార్థనలో నిలబడాలంటే ఏకత్వం కలిగిన విశ్వాసం కావాలి. నా విశ్వాసం ఈ లెవెల్లో ఉంటే వాని విశ్వాసం ఆ లెవెల్లో ఉంటే ఎట్లాగా కార్యం జరుగుతుంది? ఎట్లాగా కార్యం జరుగుతుంది? కాబట్టి మొట్టమొదటి స్వస్థత కోసం కాదు నేను ప్రయత్నం చేయాల్సింది. వాక్యం చెప్పి దేవుడిని పరిచయం చేసి ఇది దేవుడు నాయన చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది అవకాశం లేకుండా ప్రార్థన ద్వారా స్వస్థత ఇది మన దగ్గర జరగదు. ఇది మన దగ్గర జరగదు. విశ్వసింపని వాడికి ప్రార్థన ఎట్లా చేస్తాడు అంటే దేవుడు అంటే విశ్వసించాలి. విశ్వసించాలి అంటే తర్వాత చదవాలి. అసలు విననే లేదు. ఏదో రీల్స్లో చూసి తింటాడు. ఎప్పుడైనా నువ్వు సంక్రాంతి బైబిల్ పెట్టుకుని క్రిస్మస్ రోజు బిర్యానీ పెడతానంటే వచ్చి తినిపోయింటాడు. అది కూడా కాపరి వెళ్ళిపోయినాక. కాపరి ఉన్నప్పుడు వస్తే ఎవరినైనా ఎట్టున్నారు నాయన మీరేమన్నాయనా అని అడుగుతాడు కదా. ఈ కాపర్లకి ఏం పని పాటు ఉండదు కదమ్మా. జనరల్గా కనపడంగానే బాగున్నారమ్మా, ఇంట్లో మా దేవుళ్ళు నమ్మినా కాదమ్మా, మాకేమో ప్రార్థన చేస్తాము, ఇవే మాట్లాడతారు. ఎందుకు వచ్చిన తిప్పలు? విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? అట్లాగైతే ఎట్లా విశ్వాసం కలుగుతుంది? మరి విశ్వసిస్తే ప్రార్థన చేస్తాడు. మరి విశ్వసించాలి అంటే ఏం కావాలి? దేవుని గురించిన మాటలు వినాలి. వినని వాడికి ఎట్లా విశ్వాసం? ఏమన్నా చదవండి. వినని వాడు ఎట్లా విశ్వసించరు? మరి వినాలంటే ఏం కావాలి? చెప్పేవాడు కావాలంటే ఏం కావాలి? ఎక్కడో ఉంటాడు, వాడు పంపించబడాలి. అట్లాగే నిన్ను ఆ చట్టానికి పిలుచుకున్నాడు దేవుడు. అదే దేవుడి పని. అలాగే వెంబడించమంటూ ఉన్నాడు, అలాగే కనుగొను అంటూ ఉన్నాడు, అలాగే వచ్చి చూడు అంటూ ఉన్నాడు. ఇవి 3 వారికి పరిచయం చేయాలి. వచ్చి చూసి ఆయన వెంబడించి కనుక్కో, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అంతేగాని ఆర్బాట అనుకో, అదో 50 రూపాయల తాయెత్తు మంత్రం కట్టించుకొని పోవడానికి వస్తే ఒక పూటలో అయిపోవాలి, ఒక క్షణంలో అయిపోవాలి. ఇది మీకు పాత తరంలో మంత్రాల దగ్గరికి పోయి అలవాటు ఉండిండవచ్చు. మా దగ్గర అలవాటు కాదు. దేవుడు ఒప్పుకొని ఒప్పుకోడు. ఇవి క్షణకాలం జరిగేది కాదు. విశ్వసింపని వాడికి ప్రార్థన చేయాలి. విశ్వసించాలి. విశ్వసించాలంటే వినాలి. వినాలంటే చెప్పేవాడు కావాలి. ఎందుకంటే వాడు కొత్త. వాడికి బైబిల్ ఇచ్చి చదువురా అంటే వాడు చదవడు. వానికి గుస తినడానికి తాగడానికి టైం ఉండదు. వాడు ఒకవేళ తాగుబోతో వ్యభిచారాన్ని సేపెట్టి చూడగానే నాకు వనుకు వస్తుంటుంది. వానికి నేను చెప్పినాను ఇవన్నీ మానుకోవాలని మొదటి రోజే రాడు వాడికి. వాని గురించి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వే చెప్పాలి. అవన్నీ వానుకొని దేవుని దగ్గర రారా, భద్రంగా బతికితే దేవుడు మేలు చేస్తాడు అని చెప్పాలి. కొంచెం బోధి చేసుకుంటూ అవసరాన్ని బట్టి దేవుని వాక్యంలో వాడిని బలపరుస్తుంటూ వినుట వల్ల విశ్వాసము కలుగును. విశ్వాసం కలిగితే దేవుని ప్రార్థిస్తాం. ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరుచు. కాపరి కాదు, కాపరైనా ఇదే చేస్తాం.
నీ విశ్వాసాన్ని బలపరిచి నీతో కలిసి ఏకీభవించి ప్రార్థించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే 2-3 ఏకీభవించి ప్రార్థిస్తే బలం కాబట్టి ఆ 2-3లో కాపరి వచ్చి కూర్చుంటాడు. మీ కుటుంబ ప్రార్థనలో కానీ, మీ ప్రార్థనలో కానీ, మీ కష్టాల్లో కానీ కాపరి. ఎందుకంటే 2-3 అనేది బలం. మీరే చేయకుండా నువ్వు చేయి సార్, నువ్వు చేయి సార్, నువ్వు చేయి సార్, నువ్వు సరిగ్గా చేయట్లేదు సార్, నువ్వు అన్నం సరిగ్గా వాళ్ళు ఉంటున్నావు సార్, నిలవకుంటున్నావు సార్, ఉపవాస ప్రార్థన పెట్టు సార్, సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టు సార్. నీకు బైబిల్ అంతే అర్థమైందని, ఎందుకంటే నీకు బైబిల్ చదవడమే రాదు కదా. ఇక నేను నీకు అర్థమయ్యేటట్టు ఏం చెప్పడం చెప్పలేదు. ఒకసారి చివరికి మాట, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని. ఎలా ప్రకటించేవారు కూడా పంపబడాలి. పంపబడాలంటే పిలుస్తాం, అమ్మ సుభద్ర మీటింగ్ పెట్టుకో, వాళ్ళని తెలుసు అంటే నేనైతే కూర్చుంటా, కానీ వాళ్ళని పిల్లలు ఇవ్వటం నా వల్ల అయిపోయా. కుటుంబ ప్రార్థన అంటాం, లేసి వస్తాం. గృహగుడికి అంటాం, లేసి వస్తాం. మాకేం పోయింది? మాకు ఏం చెప్పినావా, తిన్నావా, లేసి వచ్చి మా డ్యూటీ మాకు అయిపోయిందా లేదా? దేవుడి దగ్గర మేము సమాధానం చెప్పుకోవడానికి అయిపోయిందా? ఆన్సర్ దొరికిందా? దేవుడు మమ్మల్ని తప్పు పట్టకుండా పోయొచ్చాను ప్రభు అని చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉందా? పోయినాక ఏం జరిగింది సమాధానం చెప్పుకోవాల్సింది మీరు కదా. నేను కాబట్టి వస్తాం అని చెప్పా, ఇంకా అడుగుతాం, పిల్లో అబ్బా ఒకసారి ప్రార్థన పెట్టుకోవాలి. ఎందుకు ఆడ తప్పించుకొని సమాధానం చెప్పుకోవాలి. గుచ్చి అడుగుతాడు కాదు, కొట్టి అడుగుతాడు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇట్లా ఉండాలి అని బిగ తీసుకొని బతుకుతామే. మాలాంటి వారికి ఈ కృష్ణ ఈ లంపట అంటే ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది, ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. దేవుడు పట్టించుకునేవాడికి ఏముండదు, అది ఏ విషయంలోనే కాపర్లు కానీ విశ్వాసాలు కానీ పట్టించుకున్నారంటే ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ప్రకటించువారు మీరే. ఇది నా మాట. మీరు ప్రకటించాలంటే మీరు కనుగొనాలి, మీరు వెంబడించాలి, మీరు వచ్చి చూడాలి, మీరు అలాగే ఇతరులను ప్రేరేపించాలి, మీరు విశ్వాసములు వారిని ఎదిగింపచేయాలి. కాపరి సపోర్ట్తోనే మీకు ఇవన్నీ జరుగుతాయి. కాపరే అన్నీ చేయడు, కానీ కాపరి అన్ని విషయాలలో మీకు తోడు నిలబడతాడు. మీరు ఇబ్బందుల పాలు కాకుండా, వారి చీకటి ప్రభావాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మధ్యలో అడ్డుపడగా నిలబడడానికి కాపరికి ఏమాత్రం భయం లేదు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి, నేను చేయను నువ్వు చేయండి ఇబ్బంది, కానీ నేను చేస్తుంటే నాకు సపోర్ట్ నిలవడానికి ఇంకేమంతదే సపోర్ట్ హ్యాపీగా వచ్చేస్తాను. అంతకంటే భాగ్యమా అనుకుంటాను. 16 సంవత్సరాలుగా మీరు ఈ పనుల్లో ఏ మాత్రం ఆశ కొని లేదు. కాబట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్లో, మీకున్నటువంటి ఆశీర్వాదాల్లో లోటు స్కూల్ వచ్చినప్పుడు మీరు సంఘాన్ని కానీ కాపర్ని కానీ సృష్టించే అర్హత లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పరిచర్యలో అభివృద్ధిపరచబడాలి అంటే మనము పని చేయాలి. మనం పని చేయడానికే దేవుడు పిలుచుకున్నాడు. ఆ పని స్వార్థ పని, ప్రచురించే పని, చెప్పే పని. నువ్వే సరిగా లేకుండా, నువ్వు చెప్పలేవు కాబట్టి నీకు రాదు. నువ్వేమో సరిగా ఉండలేవు. నీ వల్ల సంఘం పాడవుతుంది. నీ వల్ల సంఘం పాడితే నాలుగు ఒకటి నష్టపోతుంది. మొండోడైతే బయట జరుగుతుందిలే, నీ ఉంటే ఏదో నామకస్తానని లేకపోతే. కానీ తీర్పు దినాన దేవునికి ఎదురుపడి సమాధానం చెప్పుకోవాల్సిన మన దేవుడికి కాబట్టి మీద ఏం చెప్పుకుంటావు? మరి ఏం చెప్పుకుంటావు? ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. వేరే వాళ్ళ విశ్వాసము కలుగు, ఏ విశ్వాసం కలుగుతా ఆ యొక్క ప్రార్థన చేయగలుగుతాం విశ్వసించేటువంటి వారికి. అలా లేకపోతే మేము చేయలేము. కాబట్టి ప్రభా మాకు వినటానికి అనుకూలత కలిగి ప్రచురించే వాళ్ళు కావాలి, స్వార్థ చెప్పే వాళ్ళు కావాలి, దేవుని మాటలు పలికే వాళ్ళు కావాలి, మమ్మల్ని ఆదరించి భద్రపరిచే వాళ్ళు కావాలి. నేను సిద్ధం ఈ సంఘం నుంచి. అయ్యా నన్ను ప్రోత్సహించేవారు, బలపరిచేవారు, తోడు నీడయండి, కుడి ఎడమలుగా నన్ను బలపరిచేవారు కావాలి. అటు విశ్వాసులను గుంపుగా చేర్చుకుని అనేక ఆత్మల సంపాదన. అయ్యా ప్రభా ముందు బంధువులు, స్నేహితులు ప్రాముఖ్యమైన అది గొప్ప అవకాశం, అది గొప్ప అనుకూలత ప్రభు. అతి ఆత్మల సంపాదనలో మేము ముందుండేలా సహాయం చేయాలి. నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని